పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. अरे क्या हुआ? पंचर अన్నట్టుంది సార్, దిగి చూస్తాను. हो गया क्या? जल्दी करो जल्दी करो. ये వన్ వీక్ లో సరుకు కొనడానికి పార్టీ వస్తుంది. సరుకు జాగ్రత్త. అదేంట్రా నువ్వు రావా? రే, ఇద్దరం కలిసి ఉంటే ప్రాబ్లం, దొరికిపోతాం. నేను ఫోన్ చేసేంత వరకు బయటికి రావద్దు. బయలుదేరా. సరే. ఆడు మనకు ప్రాణాలతో కావాలి. గన్ లోపల పెట్టి ఎల్లు బండిది. Hey!
రండి బాబు రండి. కాయ్ రాజా కాయ్. 100కి 200, 200కి 400. 2 మీద 200, 3 మీద ఉందా? వేసేస్తున్నా 2. ఆ 2 నాది. ఇదిగో 200కి 400 తీసుకో, పండగ తీసుకో. కాయ్ రాజా కాయ్. రండి బాబు రండి. బాబు ఇక్కడ ఏదో గొడవ జరిగేటట్టుందమ్మా. ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోండి. నాకు గొడవలంటే భయం. మీరు చెప్తే అర్థం కాదు. ప్రశాంతంగా వ్యాపారం కూడా చేసుకునేవారు. అన్న కాపాడన్నా. అన్న చంపేసేలా ఉన్నారా? అన్న కొంచెం చెప్పన్నా. అన్న చంపేసేలా ఉన్నారన్నా. అన్న చెప్పన్నా. అన్న ప్లీజ్ అన్నా. రెండు నెలలు కష్టపడి ప్లాన్ చేసి పంపిస్తే మొత్తం కొట్టేయాలనుకోవడం తప్పు కదరా. నేనేం చేయలేదన్నా. ఆ గోపిగాడి నచ్చేది బలవంతంగా చేయించాడన్నా. కాయ్ రాజా కాయ్ అంటూ కెరీర్ మొదలుపెట్టి దందాలు సెటిల్మెంట్లు చేస్తూ నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాను. అలాంటిది వాడెవడో నీ వెనకున్నాడన్న ధైర్యంతో ఎదురు తిరిగావు. ఇప్పుడు నేను నీ ముందున్నానన్న భయంతో వణికిపోతున్నావు. కరెక్ట్ కాదురా. నీకో విషయం తెలుసా? ధైర్యం ఉన్నోడు ఎదురు తిరిగి బతుకుతాడు, భయం ఉన్నోడు జాగ్రత్త పడి బతుకుతాడు. నీకు ధైర్యం భయం రెండూ లేవు. ఆ రెండూ లేనుడికి ఇక్కడ బతికే అవకాశం లేదు. కానీ నీకుంది. చెప్పు, సరుకు ఎక్కడ్రా? మొత్తం సరుకు అంతా గోపిగాడితో పాటు కార్లో ఉందన్నా. కార్ నంబర్ AP28K2277 అన్నా. సారీరా. రాయ్, మనోళ్ళందరికీ చెప్పండి, వాడు సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. సరుకుతో పాటు వాడు కూడా నాకు కావాలి, ప్రాణాలతో. పండే. రేయ్, లేవనాడు ఎందుకురా నీకు అలారం? పొద్దున్నే పడుకోనివ్వకుండా. రేయ్, అది పెట్టింది లేవడానికేరా, కానీ నేను కాదు నువ్వు. ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావుగా పొద్దున్నే. అమ్మో, ఇంటర్వ్యూ? రే లేరా, నువ్వు కూడా షెడ్కి వెళ్ళాలి కదా. రేలే. అమ్మో, అది వచ్చే టైం అయింది. రే టవలేరా. అరే ఒక 5 నిమిషాలు నుండి వచ్చేస్తాను. రే త్వరగా రారా, లేట్ అవుతుంది. ఉందిలే మంచి కాలం ముందు ముందు. ఏ తమ్ముడు, ఎవరు నువ్వు? నా రూమ్ కి వచ్చి నన్నెవడంటావేంట్రా? నీ రూమా? మా బావగారిది కదా. బావా? ఆడేవాడు? ఒరే చిట్టి, వచ్చావురా? ఏంట్రా సడన్ గా వచ్చావు? సడన్ కాదు బా, పర్మనెంట్ గా వచ్చేసా. పర్మనెంట్ గానా? అవును బావా, ఊళ్ళో మన రేంజ్ తగ్గ పనులేవు లేవు బావా. మనకు వచ్చిన పనులేమో ఊళ్ళో చేయనివ్వట్లేదు, ఎందుకని వచ్చేసా. అంత నీచమని పనా అది? నువ్వు ఆగరా, ఉన్నట్టు నువ్వు పడ్డావేంట్రా? ఓ అదా. రండి బాబు రండి, కాయ్ రాజా కాయ్. 100కి 200, 200కి 400. రోజంతా మీరు కష్టపడి పొలం దున్నితే వచ్చేది ముష్టి మీకు 100 రూపాయలు రా. అదే ఇక్కడికి వచ్చి అదే నమ్మితే మీరు అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. టవలుకి ఇవ్వడం నా దగ్గరే ఉన్నాయి, లుంగి పని తప్ప. ఒరే చిట్టి, మా అమ్మ పోపు డబ్బాలో ఉన్న డబ్బులన్నీ దొంగతనంగా తెచ్చి ఆడుతున్నాను. ఈ రోజైనా నాకు డబ్బులు వచ్చాడు చేయరా. నువ్వు డబ్బులు ఎలా తీసుకొచ్చావు ఈ చిట్టి గారు తెలుసు, కానీ ఈ డబ్బాకి తెలీదురా. త్రిషత్తమ్మ అనుష్కొని అయిన తర్వాత అతను సమంత
శృతి హాసన్, సమంత మీద 10, అనుష్క మీద 50. మొత్తం డబ్బులు తప్పేశారు మన ఆట టాలెంట్ ఊరంతా కూడా తెలిసిపోయింది రా. రండి మా అమ్మ కూడా వచ్చేస్తుంది రాజా, నువ్వు ఎక్కడికి రా, పారిపోతావు. ఒరే వాళ్ళు వచ్చేది మా కోసం కాదు నీ కోసం. నా కోసమా? దొరుకుతాం అమ్మా. ముందు వాళ్ళ దొరుకుని చూసుకోరా. నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు? కొట్టడం కాదు, చంపేయాలి. ఎట్టాంటి కొడుకుని కన్నావయ్యా, అచ్చోసిన ఆ పోతల ఊరి మీద కుదిలేసావు. వీళ్ళందరి బాధ కాదయ్యా, నా బాధ ఎవరితో చెప్పుకోను? శుభమా నా కూతురికి పెళ్లి చేసి రాత్రికి కార్యం పెడితే భోజనానికి నా ఇంటికొచ్చి నా అల్లుని రెచ్చగొట్టి రాత్రంతా ఆటాడి నేను పెట్టిన ఉంగరాలు గొలుసులు కొట్టేశాడయ్యా. వదిలేదు లేదు. నేను కొట్టేలేదు, గెలుచుకోవడానికి కష్టపడి. నువ్వు తీసుకెళ్ళ. ఏంట్రా నువ్వు గెలుచుకునేది? వంకాయ. ఆడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇక మీద ఇలా జరగకుండా చూస్తాను. సుబ్బయ్యన్న, నీ మొహం చూసి వదిలేస్తున్నావు. ఏయ్, పదండి. ఒరే ఎందుకు ఇలా నా పరువు తెస్తావు? చదువుకోమంటే చదువుకోకుండా ఈ ఊరు ప్రిన్సిపాల్ కి ఆ పాడాట అంటించావు. ఆడేమో స్కూల్ తాగటట్టి ఊరిలో వెళ్ళిపోయాడు. నువ్వేమో ఊరి మీద పడిపోయావు. పోరా పోరా. అలా జరిగినావు మనం తట్టుకోలేక ఎలా అయినా సరే డబ్బులు సంపాదిద్దామని సిటీకి వచ్చాను బా. డిగ్రీ చదివిన ఈడికే అంతవరకు ఉద్యోగం లేదు. 10వ తరగతి 3 సార్లు డింకిలు కొట్టావు. నువ్వేం చేస్తావు ఇక్కడ? మనం జాబులు గీబులు గట్రా చెయ్యం. సింగిల్ దెబ్బకి సెటిల్ అయిపోవాలి, అలాంటి పనులు చేస్తాం. సర్లే నువ్వురా. రే బ్యాగ్ లోపల పడేసిరా, షెడ్కి వెళ్దాం. ఎన్నిసార్లు చెప్పారా నా ఇంటి వైపు చూడొద్దని? ఇంకోసారి చంపేస్తా. ఎవడనుకున్నా ఇక్కడ అప్పలపల్లి ఆంజనేయులు. అయ్యయ్యో, మళ్ళీ మొదలెట్టేశావా? ఇరుగు పొరుగు అన్నాక చూడకుండా ఉంటారా ఏంటి? నీ అనుమానంతో రోజు చేస్తున్నాను నేను. అసలు నిన్ననే ఎవరిని చూసినా గాడిలో అయ్యా నికిలిస్తావు. వాళ్ళు గుర్రాల సకిలిస్తూ సైట్ కొడతారు. నువ్వేమో కంచర్ గాడిలో కొట్టేయడానికి వచ్చేస్తావు. రుచి గారు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. లేకపోతే ఏంటా రోజు పొద్దున్న గొడవ? ఇరుగు పొరుగా నాకు చూడకుండా ఉంటారా? అటు చూడు, జనం మొత్తం ఎలా చూస్తున్నారు మనల్ని. లోపల తీసుకెళ్ళు. ఏంటి బుజ్జి గారు, ఏంటి గొడవ? అదా వాళ్ళ ఆవిడ తయారీకి ఎవడో సైడ్ కొట్టాడంట, అందుకే ఆయన పట్టుకు బాగుతున్నాడు. ఎవరా తాయారు? అదిగో ఆవిడే కదా. ఆవిడ పెడితే మీరిసి పుడిపోతారండి. ఇంతకీ ఆవిడ ఎవరావిడ? ఎవరికి ఆవిడేంటి? వాళ్ళ ఆయనకి ఆవిడ. నేను ఇంకా బ్రహ్మచారిని. నిన్న చూస్తుంటే మాకు అలా లేదు. నువ్వు పెద్ద బామాచారిలా ఎవరా నువ్వు? చిట్టు బాబు ఫ్రమ్ పాలకొల్లు, పామర్ దాఫ్ కన్నా. అవునండి బుజ్జి గారు, నాతో పాటు పైన ఉండడానికి ఊరు నుంచి వచ్చాడు. ముందు ఒకరిని అన్నావు, ఇంకొకరిని చేర్చావు, ఇప్పుడు మరొకడా. ఇలా అయితే నెలకు 1000 రూపాయలు అద్దె పెంచా. ఇది అన్యాయం సార్. కడతారా ఖాళీ చేస్తారా? రెండు చేయకపోతే కేసేస్తా. ఊరు నువ్వు ఆగరా. తోసేస్తా బయటికి. కన్వీనియంట్ గా ఉన్నదాన్ని ఖాళీ ఏం చేస్తాంలేండి, కడతాం. సరే అలానే. ఎదురా ఏమని షెడ్. ఓ శ్రీ వెంకటేశ్వర బైక్ మెకానిక్ వర్క్స్. బాగుంది బావా. నమస్తే అన్నా. నమస్తేరా. అయిపోయి ఎవడ రైట్ బావా? పొట్టి వరకు ఫార్వర్డ్ వెర్షన్ ఉన్నాడు. ఎరా ఎవరు మంది? రే వెళ్ళి 2 ప్లేట్ ఇడ్లీ పట్టరా పో. ఎరా మాట్లాడుకుని ఉండలేవా? బా ఇది బైక్ మెకానిక్ సెట్ కదా, మరి అక్కడ పాత కార్లేండి? ఈ షెడ్ అందరికి అమీర్పేటలో ఇంకో షెడ్ ఉందిరా. అక్కడ పనికిరాని కార్లన్నీ ఇదిగో ఇక్కడ పడేస్తుంటాడు. ఎవడు బావా స్లమ్ డాగ్ మిలియనర్? పైన గోల్డ్ షాప్ వేసుకుని కింద ఇన్ఫిల్ వేసుకుని అని వచ్చేదాన్ని ఎవడాడు? రే ఆయన శ్రీశైలం అన్న, ఈ బస్తీ లీడర్ రా. అంతేకాదు లోకల్ ఎమ్మెల్యే కుంపటి సోమబాబుకి రైట్ హ్యాండ్ కూడా. కుంపటి ఆ ఎమ్మెల్యే గారి ఇంటి పేరు, ఈడు వంటి తీరు భలే వెరైటీగా ఉన్నాయి. కానీ జాస్ అల్కాస్ కి మలబార్ గోల్డ్ కి కనుక బ్రాండ్ అంబాసిడర్ గా పెడితే ఆడవాళ్ళకి గోల్డ్ మీద చిరాగైనా పడుతుంది, లేదంటే విపరీతంగా సేల్స్ అయినా పెరిగిపోతాయి. ఆడు మనిషా మాలిగేదా బావా? వస్తున్నాడు కామ్గా. అన్న నమస్తే అన్న. రేట్ కొంచెం ఖరాబ్ అయింది, ఒకసారి చూడు. చూస్తా అన్న, కాసేపు మీరు కూర్చోండి. అయ్యి ఏంటిదంత గోల్డే? ఎంత బంగారు రారే. రే మాలిగేదిగా, ఒక్కసారి నువ్వు నాతో కాయరాజకాయ ఆట ఆడరా, నీ గోల్డ్ మొత్తం కొట్టేసి నిన్ను గోచి మీద నిలబడతాను. ఎవడా నువ్వు? నా పేరు చిట్టండి, ఫ్రమ్ పాలకొల్లు, బామర్ దాఫ్ కన్నా. అవునన్నా, ఊరు నుంచి నాతో పాటు ఉంటాకు వచ్చాడన్నా. కూర్చో. ఏంటి టైం చెప్తానండి? రే బోయ్, ఇందాక నుంచి ఎదురు చూపులన్నీ ఏనుగు కోసమా? నీ బతుకు చేయడానికి ఎదవ టేస్ట్ నువ్వు. ఏంటి
ఇదేవర్తరా పరిణితి చోప్రా క్లోనింగ్ పీస్ లో ఉంది. ఇది మరీ ఎక్కువ. ఏంటే బుక్ మళ్ళీ పడిందా? నువ్వు కావాలని పడేస్తున్నావో లేదా వాడికి హింట్ ఇవ్వడానికి పడేస్తున్నావో అర్థం కావట్లేదు గానీ ఆడిని చూడు, బిస్కెట్ కోసం చూసే కుక్క పిల్ల చూసించాలి గానీ నడు ఇంకా. అలాగే తల్లి పద. అన్నా ఒకసారి ట్రైలర్ వస్తా అన్నా. పోయిరా. ఇచ్చావు వాడు హంట్ మొదలు పెట్టాడు. వాడిని చూడు ఎలా ఉన్నాడు, మాసిన గడ్డం చింపిరి జుట్టు వేసుకొని తమిళ సినిమాలో విలన్ లా. సచ్చినోడా. అన్నా పర్ఫెక్ట్ అన్నా, ఇంకే ప్రాబ్లం రాదు. ఎంతరా? 200 అన్నా. రే బా, టైం చూసుకుంటూ పని చేస్తుంటే పని అంటే ఇంట్రెస్ట్ అనుకున్నాను, పాప అంటే ఇంట్రెస్ట్ అనమాట. అది బుక్ పడేసినప్పుడు అనుకున్నాను రా అది నిండి పడేసిందని. రే బా, ఇంతకీ అసలు ఎవరా అమ్మాయి? పేరు గీతాంజలి, బీటెక్ చదువుతుంది. పక్క కాలనీలోకి రీసెంట్ గా వచ్చింది. అది రీసెంట్ గా వస్తే నువ్వు రీసెంట్ గా లేనేస్తావా? వద్దు బావా చెప్తున్నా, ఈ మధ్య అందులో నీది సిటీ పాప, జాగ్రత్తరా. నువ్వేమో మెకానిక్, అదేమో బీటెక్. వద్దు బావా, ఇదంతా మనకొద్దు. మన ఊరు పాలకోళ్ళు పక్కన పూలపల్లి దేని దాన్ని సెట్ చేస్తాను, ఇది ఇంకెక్కడ వదిలే. నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వు మూసుకుని రూమ్కి వెళ్ళు. ఈ బాబ నేను పాడెక్కిచ్చేస్తుంది ఫిక్స్. చూడండి నారాయణరావు గారు, అందరూ బతకడానికి డబ్బు సంపాదిస్తారు, కానీ నేను బతికేదే డబ్బు కోసం. రోజు తిరుమల శ్రీవారి ఆదాయం అంతా ఇంత అని పేపర్లో వేస్తే అది చూసి అమ్మో అనుకుంటాం. కానీ పాపం ఆయనకది కుబేరుడికి వడ్డీ కట్టడానికే సరిపోవట్లేదు. నాకు వీలైతే ఆ కుబేరుణ్ణే వెతికి పట్టుకొని ఆయనకే వడ్డీకిచ్చేంత డబ్బు సంపాదించాలనుంది. ఆశపడ్డంలో తప్పు లేదు కదా నారాయణరావు గారు. అలా అని లాక్కోవడమో అడుక్కోవడమో నాకిష్టం ఉండదు. ఏదైనా ఆడి గెలుచుకోవడమే ఇష్టం. ఈ ఆటలో మీరు గెలిస్తే మీ ల్యాండ్ రేటుకి డబ్బులు ఇస్తా, ఓడిపోతే ఫ్రీగా తీసుకుంటా. చెప్పండి, ఆడతారా పోతారా? ఆడతానండి. అంత ఇండైరెక్ట్ గా చెప్తే ఆడికి మాత్రం అర్థం కదా. మూడు. అయ్యో, మీరు ఓడిపోయారు నారాయణరావు గారు. రే ఫిష్ అన్నా, పేపర్స్ ఇవ్వరా. ఈ రోజు నుంచి మీ ల్యాండ్ నాది. సైన్ చెయ్యండి. చెయ్. 5 ఏళ్ల క్రితం ఇదే కేఫ్ ముందు ఈ ఆటతో కెరీర్ మొదలు పెట్టి ఇదిగో ఈ కేఫ్ ఓనర్ అయ్యాడు. మరి ఆ ఓనరు అడిగో సర్వర్ అయ్యాడు. రేయ్, సార్ని జాగ్రత్తగా దింపిరండ్రా. అన్నా. రే మల్లేష్, ఎంతవరకు వచ్చింది? వెతుకుతున్నావన్నా. వెతుకుతున్నాం. నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు, రిజల్ట్ కావాలి. ఈసారి నా నుండి మీకు ఫోన్ రాదు. వాడు దొరికాడని నాకు మీరు ఫోన్ చేసి చెప్పాలి. అలాగే అన్నా. ఎక్కడ్రా? గోపిగడ్ దొరక్కపోతే అన్న మనల్ని వదిలిపెట్టాడు. జట్కండ్రా.
ఎన్నాళ్ళు ఇలా చీప్ సరుకు తాగుతాం? స్కాచ్ తాగే రేంజ్ కి స్కెచ్ చేసే ఎదగలపాం. స్కెచ్ల తర్వాత ఎద్దు గానీ ముందు మూసుకుని పెగ్గేరా. సరా ఏమింద్ర ఇంటర్వ్యూ? ఆడి మొఖం చెప్తుంటే అర్థం కావట్లే పోయిందని. నువ్వు ఆపరా. ఆడ ఆపడానికి ఏముంది, అదే జరిగింది. చీదీనమ్మ జీవితం. ప్రైవేట్ జాబ్ కి కాంపిటీషన్లు, ముష్టి 10,000 జాబ్ కూడా ఎంబీఏలు ఎంసీలు ఊపుకుంటూ వస్తే నాలాంటి డిగ్రీ గల పరిస్థితి ఏంట్రా? మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, నీకు మహారాణి లాంటి అమ్మాయి వస్తుందని. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కనీసం మా ఊర్లో 10వ క్లాస్ పాస్ అయిందని కూడా ఇవ్వరా బాబు. అందుకే నీలా ఇలా ఫీల్ అవ్వాల్సి వస్తేనే జాబులు గీబులు మనకొద్దు, సింగిల్ దెబ్బకి సెటిల్ అయ్యే పనులు చేద్దామని ఫిక్స్ అయ్యా. అరే వచ్చిన దగ్గర నుంచి వస్తున్నాను, సింగిల్ దెబ్బకి సెటిల్ అయిపోయి పనులు అంటావు. అసలు ఏంట్రా అవి? కదలకే కిడ్నాపింగ్, స్మగ్లింగ్, సెటిల్మెంట్స్ ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్ చేసి ఒకే దెబ్బకి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి. అలా చేస్తే సెటిల్ అవడం కాదురా, సెల్లో కూర్చోబెడతారు. ఈడు వీడు ఆలోచనలు. ఆడంతేలారా వదిలే, ఆశ ఎక్కువ విషయం తక్కువ. ఎవరికి విషయం తక్కువ, దేనికైనా దమ్ము ధైర్యం ఉండాలరా. రే మాకున్న ధైర్యం చాలు, నువ్వు కొత్తగా నూరిపోయే అవసరం లేదు. కూర్చో. చియాపు ఏంది ఎదవగోలా? బావా నువ్వు పాడరా. నేనా? ఏం పాడాలరా? ఏదో రండి బాబు రండి, కాయ రజాకాయ్ 100కు 200, 200 400 ఎంత ఆహా అరే పొద్దునే ఎవరు మొహం చూసారో కానీ వారానికి సరిపడా ఖర్చులకు వచ్చినారా. ఆహా 200, 400. రండి బాబు రండి, ఆట మాది అదృష్టం మీది. రండి బాబు రండి, కాయ రజాకాయ్ ఎంత కాస్తే అంతకు డబ్బులు గెలుచుకోవచ్చు. రండి బాబు రండి, కాయ రజాకాయ్ ఆట మాది అదృష్టం మీది. రండి బాబు రండి, కాయ రజాకాయ్ 4 మీద పెట్టినోడు 400 తీసుకోండి. కాయ రజాకాయ్ 100కు 200, 200 400 ఎంత కాస్తే అంతకు డబ్బులు గెలుచుకోవచ్చు. రండి బాబు రండి, కాయ రజాకాయ్ ఒకటి మీద పెట్టిన అదృష్టం 500 తీసుకోండి. రండి బాబు రండి, కాయ రజాకాయ్ 5 మీద పెట్టిన అందగాడు రండి తీసుకోండి. కాయ రజాకాయ్ ఆనంద ఆడతావా? రే అదాడే కదరా ఎంతవరకు తెచ్చుకున్నాను. మరి అదే చేతగా మమ్మల్ని పిలవాలి. 5 రే చిట్టిగా ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా, వాడు వచ్చే టైం అయింది. సరే సూపర్ ఐడియా, మా బావ వచ్చాడు. ఏంట్రా ఇక్కడ మీటింగ్ పెట్టారు? చెప్పమంటావా? రే సైలెంట్ గా ఉండరా ప్లీజ్. ఏంట్రా సైలెంట్ గా ఉన్నారు? మ్యాటర్ నీకు తెలిస్తే ఎక్కడ వైలెంట్ అవుతావని సైలెంట్ గా ఉన్నాం. ఏం చేశాడు? ఈ నెల రెంట్ డబ్బులు కాయరాజాగా ఆట కట్టొచ్చాడంట. అర్థమైందో చెప్ప. సీరియస్ అవుతాండి, ఈ నెలలో ఇచ్చిన రెంట్ డబ్బులని కూడా కాయరాజాగా ఆటలు ఆడి తగలెట్టాడు. తిడితే ఇంటి తిట్టు, ఏదో పేడ మొక్క వేసుకుని బొబ్బులు గీతలు అలా నుంచున్నాడు చూడు. ఏంట్రా ఆడు చెప్పిన నిజమేనా? ఎప్పుడు రూమ్ రెంట్ నువ్వే కడుతున్నావు, నా ఖర్చులకి డబ్బులు నువ్వే ఇస్తున్నావు. ప్రతిసారి నేను డబ్బులు అడగాలంటే సిగ్గేస్తుందిరా. అందుకే ఆట ఆడి డబ్బులు వస్తే నేను అడగకుండా ఉండొచ్చు అనుకున్నాను. నన్ను అడగకుండా ఉండొచ్చని ఆడు బానే ఉంది, కానీ ఇప్పుడు మనం అడుక్కోవాలరా రెంట్ కట్టడానికి. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయిరా. ఇలా అవుతుంది అనుకోలేదురా, సారీరా. సారీ కాదురా, బుజ్జిగాడు ఒక్క రోజు రెంట్ లేట్ అయితే పెంట చేస్తాడు తెలుసు కదా. నాకు అదే భయంగా ఉందిరా. సర్లే ఈ ఉంగరం ఉందిగా, రేపు పొద్దున్న తాగరేడేద్దాంలే. రే సారీరా. సర్లే రారా మందు కొడదాం. అరే చిట్టి గ్లాసులు దారా. బా ఆల్రెడీ ఇక్కడ పంచాయతీ మొదలైపోయింది. అరే కనీసం చీర్స్ అన్నా కొట్టరా. కూకుని మీ ఇద్దరు కొట్టుకోండి. బుజ్జిగారు బుజ్జిగారు కొంప తీసిపోయాడంటవా? రే నోరు మీరా, ఆడినాడంటే ఇంకో వే పెంచుతానంటాడు. మీరేంటం ఇక్కడ? అది రెంట్ సాయంత్రం కడదామని చెప్పడానికి వచ్చామండి ఆంజనేయులు గారు. అవునా రాయరు? కొంప తీసి నిజంగానే పోయా సుధరా. ఇదేస్తున్నట్టున్నావు ఏంట్రా? ఏంటి ఇంతసేపు ఏం చేసాం లోపట? ఏదో మత్తుగా నిద్ర పట్టేసిందయ్యా. సర్లే కనరా. కన్ను కొరడు వింటారు నువ్వు రా చెప్తుందా. అబ్బా మల్లెపూలు, ఓహో శృంగార పురుషుడు. ఏంటి బుజ్జి గారు తలదించుకున్నారు, సిగ్గా భయమా? మీకు ఎలా అనిపిస్తుందిరా? చూస్తుంటే భయపడుతున్నట్టే ఉందండి కదా. ఆ రోజునే ఇప్పుడు సిగ్గుపడుతుంటేనే నాకు డౌట్ వచ్చిందిరా, ఈ బుజ్జిగాడు బ్రహ్మచారి కాదు పెద్ద బామాచారని. పట్టుబడ్డాక పాస్ట్ ఎందుకు లేరా? ఆడెవడో సైట్ వేసాడని తెలిస్తేనే అని సావు కొట్టాడు. చంపేస్తాడు. అది తెలియకుండా ఉండాలంటే
ఈ నెల రెంట్ సత్యారా వద్దులే కట్టొద్దులే అంటే ఈ మంతే కాదు ఒక 3, 4, 5, 6 నెలలు పట్టుబట్టాలి చేస్తారా. మరి రూమ్ రెంట్ అంటే క్లియర్ చేశారు, మరి ఖాళీ పర్స్ ఫిల్ చేయరా? దేనికిరా? యూత్ అంటే కొన్ని ఎక్స్ట్రాడినరీ అలవాట్లుంటాయి, అవి తీరాలంటే ఈ పర్స్ ఫిల్ అయి ఉండాలన్నమాట. ఎంత కావాలి? ఎంత ఉంది? 3 ఉంది. ఆ 3 ఇప్పుడే ఎందుకు, అది మాకు ఎందుకులే గానీ ఒక 4, 5 దాకా సర్దుకుంటాం. ప్రస్తుతానికి 3 తీసుకో. అది అరే 3 సే ఉంది, ఈసారి 4 చేసుకుందాం. బాయ్ బుజ్జి, బాయ్. బ్రహ్మచారిని కన్నికొర్రాన్ని అని చెప్పి భామాగాలపం సినిమా చూపించాడు రా. ఒక్క రోజు రెంట్ లేట్ అయితే చాలు, ఎంత పెంట చేసేవాడు. ఒక్కసారి కోడి మన చేతికి దొరికిన తర్వాత దాన్ని కూర ఎలా వండుకుతానో ఆలోచించాలి తప్ప దాని ముందు ఎదవ డిస్కషన్స్ పెట్టకూడదు. ఇప్పుడు ఎలాగా ఆడు దొరికిపోయాడు కాబట్టి ఆడి దగ్గర నుంచి కొట్టేసిన ఈ 3,000 ఎలా ఎంజాయ్ చేయాలో ఆలోచించండి రా. 3,000తో ఏం చేస్తాం రా? మహా అయితే తాగలం తినగలం. ఆట కూడా ఆడగలం బా. ఏంట్రా ఆడేది? కాయ్ రాజా కాయ్. నిన్న ఆడి పోగొట్టం చాలదా? ఈ రోజు కొత్తగా నువ్వు తయారయ్యావా? ఈ డాడీ పోగొట్టిన దానికంటే డబ్బులు సంపాదిస్తాను రా. అంతుందా నీకు? రే ఆనంద్, చిట్టిగాడు ఆట ఆడితే పోవడం ఉండదురా, రావడం తప్ప. క్రికెట్ లో సచిన్, కాయ్ రాజా ఆటలో చిట్టిగాడరా కింగ్. సచిన్ కూడా చాలా సార్లు డక్ అవుట్ అయ్యాడు తెలుసా. ఆట ఆడి పోగొట్టుకొచ్చిన చాలక ఏదో కబుర్లు చెప్తావా పోటుగాళ్ళగా? నోరు మూసి కూర్చో. అరే బావా ప్లీజ్ రా, ఒక్కసారి ఆట. అరే ఈ ఆటలో కింగ్ బొంగని కోతలకు వస్తాడు కదా, ఒకసారి చూద్దారా కన్నా ఈడేమాత్రం ఆడతాడు. తేడా వచ్చిందనుకో హేరా చిట్టి ఓకేనా? చూపిస్తా పదవా. ఎంత కాస్తే అంతకు డబ్బులు గెలుచుకోవచ్చు. రండి బాబు రండి. ఈడేనా డబ్బులు కొట్టేసి ఈడేనా? నాకు వదిలి తిప్పు రాజా తిప్పు. చిట్టిగాడు వచ్చారా, తిప్పమ్మా. పవర్ స్టార్ మీద 500. జై పవర్ స్టార్. 500 పెట్టాడు, 1000 రూపాయలు గెలుచుకున్నాడు. రండి బాబు రండి, మీరు ఆడండి గెలుచుకోండి. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్. 10, 20 కాదు సార్, 100, 1000 పెట్టండి. ఎంత కాస్తే అంతకు డబ్బులు గెలుచుకోవచ్చు. రండి బాబు రండి. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్. నితిన్ 500. గుండె జారి కళ్ళంతయ్యిందే నీ ఆటే చూసి. రేబా లచ్చిందే పట్టుకోరా. ఇప్పుడేమంటారా? డబ్బులు ఏమంటారా? రండి బాబు రండి. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా 2000 కాయ్. రండి రే, డబ్బులు ఇవ్వండిరా. అదే చిట్టి ఇంకా ఆడికి ఇంటికి వెళ్దాం పదా. ఉండరా బావా, ఇంకా ఆడి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. మిగిలిన చిల్లర కూడా లాగితే మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళి మందు కొట్టి పడుకోవచ్చు. అరే నువ్వు తోపని మేము ఒప్పుకుంటున్నాం గానీ పదరా బాబు. ఎక్కడికిరా? మా ఇంటికి. వస్తే వెళ్ళిపోతారా? అబ్బా మరి మీకు వచ్చేంత వరకు ఆడమంటారా? మా డబ్బులు కూడా పోయాయి, వచ్చే వరకు ఆడు. బెదర బెదర కొంచెం సెయ్యివా. ఆడదాం ఆడదాం బెదర. గాలి గాలి అట్లే బెదర. జరగండి కొంచెం జరగండి, ఒక్క జరగండి. మీరు రెడీ కదరా? 1, 2, 3. అయ్యో బాబు నేను జంప్ రే. ఆగండ్రా, వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. ముందు అన్న దగ్గరికి వెళ్దాం పదండ్రా. ఇలా పరిగెడతారు వీళ్ళు. సారీ భయ్యా, ఏం తగలేదు కదా? ఓకేనా? ఓకే సారీ. బావా వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఈ కార్ల గురించి పట్టించుకుని లేడు. పనుల పని వీటిని కూడా అమ్మేద్దామా? ఆటకు సరే అన్నాను కదా అని దొంగతనం చేద్దాం అంటావా? చంపుతా. ఏడ్చేవులే గాని కొట్టేసిన డబ్బులు లెక్కంత చెప్పవా? చూడరా, ఆ బుజ్జిగాడి దగ్గర కొట్టేసిన 3,000 కాకుండా ఆటలో గెలుచుకున్న 7,000 ఉన్నాయి. మొత్తం 10,000 వచ్చింది. ఈ నెలంతా రోజు ఫుల్ బాటిల్ తాగొచ్చు. తాగబోతే అదవా ఎప్పుడు అవే ఆలోచనలు. రే
ఈ ప్రపంచం మొత్తం 3 డబుల్ మీద నడుతున్నారా? ఏంట్రా మీకు వివరంగా చెప్తానా? వైను ఒమెను వెల్త్ ఇవి అనమాట. ఇప్పుడు నేను ఉన్నానే, నాకు మందు డబ్బులు అంటే ఇష్టం, నీకు పని లేదు కాబట్టి పని అంటే ఇష్టం. మనోడికి బీటెక్ పాప అంటే అవుతుంది చూడు, అదంటే రోకు. రే అటు చూడకుండా ఎలా చెప్పావరా? ఆడి ముఖం చూస్తుంటే అర్థం కావట్లే. సర్కస్ లో బఫున్ వెళ్ళి నవ్వుకుంటూ తీయరా బా బండి ఇంకెందుకు లేటు, పాప కూడా చూస్తే ఎక్కేలా పోరా నీకు పిడే. రే ఆనంద్, ఆ మాలిగేది కూడా వస్తాడు చూడు. వీడి దగ్గర దోచేస్తే సంవత్సరం ఈజీగా గడిపించాడు. ఇటే వస్తాడు. కన్నగాడేడ్రా? పాపకి లేనడానికి వెళ్ళాడన్నా. ఏంది? అది కాదన్నా, బైక్ వెళ్ళడానికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. ఏమన్నా కనపడట్లే? అదే అన్న, జాబ్ కోసం వెతుక్కుంటున్నాను. ఇంకా జాబ్ దొరకలే? లేదన్నా. మా ఎమ్మెల్యే గారింట్లో మెయింటెనెన్స్ పని ఉంది, నెలకు 15,000 ఇస్తారు, చేస్తావా? చేస్తా అన్నా. అయితే రేపు ఆ కన్నగాడితో కలిసి వచ్చాయి, మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. అలాగే అన్నా, వస్తా. వీడేంట్రా పొద్దున్నే ఇంత కష్టపడిపోతున్నాడు? మరి వీడు కష్టపడాల్సిన చోట ఆడు కష్టపడుతున్నాడు. ఏంటి ఆంజనేయులు గారు పొద్దున్నే ఫుల్ హెల్త్ కేరా? హెల్త్ బాగుంటేనే రోజు డ్యూటీకి వెళ్ళొచ్చు, గిన్నిస్ బుక్ ఎక్కొచ్చు. గిన్నిస్ బుక్ ఏంటి? నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్ అయ్యేదాకా ఒక్క లీవ్ కూడా పెట్టకుండా పని మీద నిబద్ధతతో అంకిత భావం గల వ్యక్తిగా పనిచేసి గిన్నిస్ బుక్ ఎక్కాలని నా కోరిక. ఎక్కెక్కు, నువ్వేమో గిన్నిస్ బుక్ ఎక్కు. ఏంటి నా ఇంట్లో? అది మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో. నువ్వు ముందు ఎక్సర్సైజ్ చేసుకో. నా ఎక్సర్సైజ్ అయిపోయిందిలే. అయిందా? అయితే వెళ్ళు వెళ్ళు. చెప్పాలి గాని ఎంత ఉంది? 3 ఉంది. ఆ 3 నీకు రోజు ఉండేది గానీ అది మాకొద్దు. జోబులు ఎంత ఉంది? ఆ 3 కాదు, ఈ 3. ఈ డబ్బులు నేను చేతి తట్టుకోలే గానీ నువ్వే జోబులు ఇట్టి. తప్పుద్దా? నేను చూసుకుంటా, చెప్పినావు కదా, నేను మాట్లాడతాలే, పెట్టే. అన్నా, మన కుర్రాడు ఉన్నాడని చెప్పినా కదన్నా, ఈడే. ఏం పేర్రా? ఆనంద్ సార్. వీడు నా తమ్ముళ్ళు అంటోడు. వీడు చెప్పినందుకు నీ బయోడేటా ఏం చూడకుండా పనిలో పెట్టుకున్నా. ఏమి? అలాగే సార్. రే కోటి, అని పనేందో నువ్వు పోయి చూపెట్టుకో. థ్యాంక్స్ సార్. ఆనంద్, సర్టిఫికెట్లు తెచ్చావా? తెచ్చాను, ఇదిగోండి సార్, ఆ ఒరిజినల్స్. ఆనంద్, నిన్ను నేను నమ్ముతా గానీ ఆళ్ళు కూడా నమ్మాలి కదా, జస్ట్ ఫర్ సేఫ్టీ. అలాగే అన్నా. అమ్మ దీనమ్మ, ఇది ఇల్లా ఇంద్రభవనమా? ఎంతమంది ఇళ్లలో కొంపటి పెట్టి ఎంత పెద్ద కొంప కట్టాడో. అయినా మనకెందుకులే, మనకు జాబ్ వచ్చిందిగా, అదే చాలు. ఈ రోజు నుంచి మన లైఫ్ ఎవరు నువ్వు? మెయింటెనెన్స్ షాప్ లో కొత్తగా జాయిన్ అయ్యానండి. ఏం పేరు? ఆనంద్ మ్యామ్. మా ఇంటి పేరు కుంపటి గాని మేము ఎవరి కొంపలో కుంపటి పెట్టాల్సిన పని లేదు. కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, తగ్గించుకుని పని చెయ్యి, లేకపోతే నీ పేరులో ఉన్న ఆనందం లైఫ్ లో ఉండదు. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఎరా జాబ్ ఎలా ఉందిరా? ముగ్గురుండే ఇంటికి మెయింటెనెన్స్ జాబ్ ఎలా ఉంటదరా? బానే ఉంది. ముగ్గురుండే ఇల్లా? అదేంట్రా? ఎవరు పెద్దగా ఉండరు. ఆ ఎమ్మెల్యే, ఆడి కూతురు, ఇంకా ఇంట్లో పనిచేసే పని మంచి. నువ్వెంతకే వాళ్ళ ఇంటికి వెళ్ళి జాబ్ చేయడాక బుద్ధిగా పని చేసుకోరా బాబు, లేకపోతే చేస్తాం. నువ్వేంట్రా నువ్వు భయపడిపోవడం కూడా భయపెట్టాను కదా. నువ్వు మాత్రం ఆ బీటెక్ పాపకు లైన్ వేసి కానీ ఈ ఎమ్మెల్యే గడి కూతురు లైన్ ఎత్తి వచ్చిందా? ఆడు మాట్లాడకురా, ఆడు మాట్లాడినావు అంటే అడ్రస్ లేకుండా పోతాం. అమ్మాయి అందంగా ఉందనరా, లవ్ చేస్తా లైన్ వేస్తా అని చెప్పలేదురా బాబు. ప్రశాంతంగా వెళ్ళి మందు ఆగుదాం పదండ్రా. ఎవడు కనిపెట్టాడో గాని నిజంగా ఇది జెంటిల్మన్ గేమ్ రా. అన్నా, తప్పైపోయిందన్నా. ఎప్పుడు నీకెదురు తిరగనన్నా. నా కొడుకు నిడిచిపెట్టన్నా. అసలే నాకు పెట్టె దొరకలేదన్న టెన్షన్ లో నేనుంటే మీరేంటండి ఇలా చేశారు? నేను మీ ల్యాండ్ని బెదిరించి తీసుకోలేదు కదా, ఆడే కదా గెలుచుకున్నాను. అవునా కాదా? అవునన్నా. మరి గెలుచుకున్న ల్యాండ్ని దోచుకున్నానని కేసు ఎందుకు పెట్టారండి? తప్పైపోయింది భట్ గారు, కేసు వాపస్ తీసుకుంటాను.
₹1,00,00,000 పోయినా ఫీల్ అయ్యేవాడిని కాదండి, కానీ నా ఈగో హర్ట్ అయితే చాలా ఫీల్ అవుతాను. ఎందుకురా బండి ఆపమన్నా? నీ బీటెక్ పాపరా. ఎక్కడరా? అదిగో అక్కడరా. అవునరా, నిజమే. వెళ్ళి చెప్పేయి. ఏంట్రా చెప్పేది? రే అడవి, నా మాటిను. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే. అసలు ఆ పండదు కూడా లేదు. ఇదే మంచి టైం. వెళ్ళరా. చెప్దామంటే అమ్మాయిని చూస్తేనే టెన్షన్ వచ్చేస్తుందిరా. టెన్షన్ గా ఉందా? ఓ నేను చెప్పానా దానికి ఐ లవ్ యూ. మరి అది వెళ్ళు. కథ ఓవరాక్షన్ చేయగలే. హలో అండి, మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి, కానీ మిమ్మల్ని చూసేటప్పటికే టెన్షన్ వచ్చేస్తుందండి. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నానండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. సొల్లు మేటర్ అంతా మొహం చూసి చెప్పి అసలు మేటర్ అంతా రోడ్డు గీకుతామంట. పనికి మళ్ళా మీకు కూడా ఇష్టం ఉందో లేదో చెప్తే థ్యాంక్స్ చెప్తానండి. టెన్షన్గా ఉందండి, తొందరగా చెప్పండి ప్లీజ్. చెప్పండి ఏంటండి, ఏదో ఒకటి చెప్పండి, మాట్లాడండి. ఏ విషయం చెప్పమంటే అలా ఒక్కసారి నువ్వు ఇలాంటి ఎదవ ఎక్స్ప్రెషన్ ఇచ్చావంటే లాగౌట్ గోపతి బీగుతాను. నీ జలకెప్పడం కూడా బండికి దొబ్బేసింది. అయినా ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా బాబు? అంటే 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 అడుక్కున్నట్టు. ఎందుకు కొట్టావు? అది ఎవరితో వెళ్ళిపోయిందో తెలియక నేను ఎడుతుంటే మధ్యలో నీ అదవ సెటర్లేంట్రా? అది ఎవరితో వెళ్ళిపోయిందని తెలియక నీ కంగారు. అది వరుసగా నీకు ఏమవుతారో తెలుసుకుని చెప్తా. ఎలా నువ్వేంటి ఇక్కడ? మ్యామ్ రూమ్ లో ఏసీ పనిచేయట్లేదని చూడడానికి వచ్చాను. ఏసీ చూసానని చెప్పి దీని నుంచి తప్పించుకున్నాను. అసలు చూసానని చెప్పి దాని బాబుకి చెప్తే వామ్మో నేను జంప్. ఏయ్ ఆగు. అలా చూడకండి, భయం వేస్తుంది. చూసేసాననే భయపడుతున్నానండి. యాక్చువల్ గా నేను కావాలని రాలేదండి. కింద ఖాళీ లేక, కింద దాపుకోలేక, వేరే ఆప్షన్ లేక వచ్చానండి. ఇంట్లో ఇన్ని రూమ్లు ఉండగా నా రూమే నీకు ఆప్షన్ అయిందా? మీరు మరి అలా లాజిక్ గా మాట్లాడకండి. ఆ టైంలో ఎవరిది ఏ రూమ్ చూసుకోకుండా వచ్చారండి. ఈ విషయం మా నాన్నకి చెప్తే ఆయనే ఆలోచిస్తాను. అంత పని మాత్రం చేయకండి. మీరు చెప్పిన మరుక్షణం నా శవం శ్మశానంలో కాలుతూ ఉంటుందండి. ప్లీజ్ మ్యామ్, కావాలంటే మీ కాలు పట్టుకుంటాను, చెప్పకండి ప్లీజ్. చస్తే చావు, నాకేంటి? అంతేలేండి, మీ ఉన్నోళ్ళకి ఆస్తి మీద ఆశ ఉంటుంది కానీ సాటి మనిషి మీద జాలుండదంటారు. కానీ మీరు అలా కాదు, చాలా మంచోళ్ళు అనుకున్నాను. చెప్పండి, నేను చావుకి భయపడలేదండి. కష్టపడి పెంచి డిగ్రీ వరకు చదివించి నేను ప్రయోజకుడినై బాగా చూసుకుంటానని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న మా అమ్మా నాన్నలకి పుత్రశోకం కలిగించిన పాపం మీకే తగులుతుందండి. చెప్పండి, ఆనందంగా చచ్చిపోతారు. రే నువ్వు గ్రేట్ ఆనంద్. జాయిన్ అయిన 4 రోజుల్లోని ఈ రేంజ్ ప్రోగ్రెస్ ఉందంటే అమ్మో 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 అమ్మో. ఈడు ఉన్నాడు ఎందుకు ఎదవ లాగ్ ఎదవా. ఇప్పటికొచ్చి ఆ బీటెక్ పాపకి వెనకాల స్లో మోషన్ సైడ్ ఎత్తాడు కానీ దాని మొహం కూడా చూసినాడు సరిగ్గా. ఇప్పటికొచ్చి చెయ్యి. నువ్వు ప్రొసీడ్ అయిపో ఆనంద, నువ్వు ప్రొసీడ్ అయిపో. నువ్వు ఎమ్మెల్యే గడి కూతురుతో సెట్ అయిపోయావు అనుకో, మేము కూడా ఎమ్మెల్యే గడి పేరు వాడుకుని సెట్ అయిపోతాం. ఏంటి సెటిల్ అయిపోయేది? దాని బాబు చెప్తానంటే 4 మాయ మాటలు చెప్పి సెంటిమెంట్ డైలాగ్ కొట్టి సానుభూతి సంపాదించి బయటపడ్డా. లేకపోతే ఈ పాటి నా ఫోటోకి దండడిపోయేదిరా బాబు. రే మమ్మల్ని ఏదో రోజు గట్టిగా ఇరికించేదట్టున్నారా నువ్వు? ఇరికించడానికి నేనెవరిని, ఇరుక్కోవడానికి మీరెవరు? ఏదో రోజు ఏడ్చవలే కానీ రూముకు పదా. అన్నా, ఎవడైనా బియ్యాన్ని గిన్నెలో వేసి అన్నం వండుతాడు. అన్నయ్యిందన్నా ఆటితో ఆడుకుంటున్నాడు. నీకు వీడి ఆట కనపడుతుంది, నాకు ఆ కూర్చున్న టెన్షన్ కనపడుతుంది. ఇదంతా ఏందన్నా? ఎవడికి తెలుసురా? వాడు అర్థం కాడు, వాడు చేష్టలు అర్థం కావు. చూడాలంతే. చూడు. నేను ఇలాంటి యాంటిక్ పీసులు సేకరించేది జస్ట్ హాబీ కోసం కాదురా, బిజినెస్.
మీకు నెల నెలా జీతాలిచ్చి దేశాల మీదకు పంపించేది ఇలాంటి ఫాల్తు పీసులు తీసుకురావడానికి కాదురా. నీలా ఇంకొకటి ఇలాంటి చెత్త పీసులు తీసుకురాకుండా ఉండాలంటే తీసేనరా వీడిని. మేడం రమ్మన్నారంట. నీకొక విషయం చెప్పాలా ఆనంద్? ఇదేంటి ఇలా సిగ్గుపడుతుంది? నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా నచ్చావు. నిన్న అమ్మా నాన్న సెంటిమెంట్ డైలాగ్ చెప్పావు కదా, అప్పుడు ఇంకా నచ్చావు. అందుకే ఈ రోజు నుండి నన్ను లవ్ చెయ్యి. దీనికి ఎలా కనెక్ట్ అయిందా? ఏంటి ఏం మాట్లాడావు? ఏం మాట్లాడాలండి? ఎవరైనా లవ్ చేయమని ప్రపోజ్ చేస్తారు, మీరు లవ్ చేయమని ఆర్డర్ వేస్తారేంటి? అవునా? అయితే చేస్తా చూడు. ఏంటి చేసేది? ప్రపోజ్. ఐ లవ్ యు ఆనంద్. నువ్వు నన్ను లవ్ చేయవా? చేయలేనండి, కుదరదు. నన్ను వదిలేయండి. ఎందుకు కుదరదు? భారతీయ సాంప్రదాయం ప్రకారం అలా చూడగలిగేది మొగుడు మాత్రమే. నువ్వు నన్ను పెళ్లికి ముందు చూసేసావు. పెళ్లి తర్వాత చేసుకుందు గాని ముందు లవ్ చేయి. ఏంటండి చేసేది? మిమ్మల్ని అలా చూశానని తెలిసినా, మిమ్మల్ని లవ్ చేస్తానని తెలిసినా మీ నాన్న చేతిలో చచ్చిపోతాను. నాకు ఈ చచ్చే ఆప్షన్స్ ఎందుకండి? ఏదో అనుకోకుండా జరిగిపోయింది, లైట్ తీసుకుని నన్ను వదిలేయండి. నేను వదలను. లవ్ చేసింది వదలడానికి కాదు. అయితే నేనే జాబ్ వదిలేసి వెళ్ళిపోతాను. హలో చూడప్ప ఆనందప్ప, నీకు మాట చెప్తాను. నేను టైగర్ లాంటిదానప్ప. దానికి నాకు ఒకటే తేడా, అది బ్యూటీ పార్లర్కి వెళ్ళదు, నేను వెళ్తాను అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. చెప్పింది విను, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఏదేమైనా పవర్ స్టార్ డైలాగ్ ప్యారడీ చేసి చెప్తే వచ్చే కిక్కే వేరబ్బా. నీకిక్కేమో గాని ఈ విషయం మీ బాబుకు తెలిస్తే నా డొక్క పగిలిద్దేని. అంకుల్ కొంచెం మీటా అయ్యరా. నేను రాత్రి అది లేదు ఇది లేదు పీకెత్తాను చింపేస్తానన్నావు కదా, ఇప్పుడు పీకెళ్ళి వచ్చాడే నీ అమర ప్రేమికుడు. ఆ బండది పక్కనే చచ్చిందిరా. హర్షడాక్ బదులు వీడిని పెట్టుండాల్సింది యాడ్లో బొచ్చుడాగా ఎండవాడు. అదే కదా నీ ప్రాబ్లం. ఏం లేదండి, మీరు కొంచెం పక్కకు వస్తే మీతో మాట్లాడాలి. నన్ను పక్కకు రమ్మంటారా? చెప్పు తెగుద్ది. అయ్యో బాబోయ్, నేను ఆ ఉద్దేశంతో నేను పక్క పిల్లలు తల్లి నీతో ఒకసారి మాట్లాడదాం పిలిచందా. ఏంట్రా సంగతి? ఏం లేదండి, ఉందండి ఉందండి మాట్లాడతానండి. రే నువ్వు సిగ్గుపడిన చాలా ముందు వెళ్ళరా బాబు, వెళ్ళు. చూస్తే చూస్తారు, చక్కగా నవ్వుతారు. నా మనసులో మాట చెప్తే అలా ఏ విషయం చెప్పకుండా ఎవరిదో బండికి వెళ్ళిపోయారేంటండి? ఎవరితోనేంటండి? తను మా అన్నయ్య. అన్నయ్య? మరి ఇంకెవరనుకున్నారు? నేనేదో అనుకున్నానులేండి. ఇప్పుడు నా గురించి ఎందుకు గాని, ఇంతకీ నేనంటే ఇష్టమో లేదో చెప్పండి. ఇష్టమేనండి. చూసావా పడిపోయింది. అరే చిట్టిగా ఈ మెకానిక్ గాడికి బీటెక్ పడిపోయింది. అమ్మ కాఫీ తీసుకురా. ఇస్తానులే కానీ మీ బావకంటే ఒకసారి ఫోన్ చెయ్యి. బావకా? ఇప్పుడెందుకు? మీ బావకి నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు మీ డాడీ. ఎంగేజ్మెంటా? అవును. ఆయన నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఏంటమ్మా ఇది? నిన్నెప్పుడు అడిగినా నువ్వేం మాట్లాడలేదని మీ నానే డెసిషన్ తీసుకున్నారు. అది కాదమ్మా. ఏమన్నా కుదరదు. ఒకసారి మీ బావకు ఫోన్ చేసి మాట్లాడు. హలో గీతా, ఒకసారి అర్జెంట్ గా ఇంటికి రా. దేనికే? ముందు రావే చెప్తాను. సరే నువ్వు పెట్టే, వస్తున్నా. ఏంటి అంత అర్జెంట్ రమ్మన్నావు? మా నాన్న మా బావతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడే. అవునా? కంగ్రాట్స్. ఏంటి నువ్వు నా సంగతి తెలుసు కూడా. ఏంటే తెలిసేది? ఇంత చదువు చదివి పోయి ఆ మెకానిక్ గారిని పెళ్లి చేసుకుంటావేంటి? పాపమే, తను చాలా మంచోడు. పాపం అనుకుంటే ఎళ్ళి 10 రూపాయలు ఇచ్చి రావే. అది కాదే. నీకు ఇలా చెప్తే అర్థం కాదు గానీ నీకు ఒక డెమో ఇస్తాను, దాన్ని బట్టి నీ లైఫ్ మెమో నువ్వే డిసైడ్ చేసుకో. కన్నా, వీడి గురించి నాకు తెలుసు. మీ బావ గురించి అడిగినప్పుడు మాత్రం చెప్పు చాలు. సరే. నేమ్ కన్నా, బుజ్జి, స్నూపీ. కుక్క పిల్లల్ని పిలుస్తారే, పేరు పెట్టుకోవడం కూడా రాదు యాదవకి. మీ బావ పేరు? దుర్గా ప్రసాద్. పేరులోనే దుర్గాదే ఉంది. పెళ్ళాన్ని ఇక్కడ కాదు ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాడు. సూపర్. జాబ్ తెలిసిందే, మెకానిక్. మీ బావ? బీటెక్. సాఫ్ట్వేర్. సాఫ్ట్ గా చూసుకుంటాడు. శాలరీ 4 బండ్లు వస్తే కానీ రోజుకి 400 వస్తాయో రావో తెలీదు. సో వేస్ట్. మీ బావకి? నెలకి 1,00,000 రూపాయలు అనుకుంటా. 1,00,000 రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్నా కూడా 10,000 పాలసీకి పక్కన పెట్టుకోవచ్చే. సూపర్. లుక్
గుబురు గడ్డం, మడ్డాయిల్ ఫేసు, చింపిరి జుట్టు, ఇన్ని చూస్తేనే చిరాకేస్తదే. టోటల్ గా గ్రీజు వీరుడు. మరి మీ బావ ఇన్ని క్వాలిటీలు ఉన్నాయంటే గ్యారంటీ గ్రీకు వీరుడు. హనీమూన్ ముందు మీ బావ మినిమం ఆమ్స్టర్డామ్ తీసుకెళ్తాడే. వీడు ఎంత కష్టపడినా కూడా నాగార్జున సాగర్ డ్యామ్ వరకు తీసుకెళ్లగలడు, అంతకన్నా ఎక్కువ తీసుకెళ్లేడు. కన్నాగాడు లైఫ్ లో ఉంటే లవ్ ఉంటుంది కానీ లైఫ్ ఉండదు. అదే మీ బావ నీ లైఫ్ లో ఉంటే లవ్ తో పాటు లైఫ్ కూడా ఉంటుంది. టోటల్ గా వీడు 0. అదే మీ బావ. సో దీన్ని బట్టి కన్నాని పెళ్లి చేసుకుని నీ ఫేస్బుక్ స్టేటస్ మాత్రమే మారుస్తావా, లేదా మీ బావని పెళ్లి చేసుకుని నీ ఫుల్ స్టేటసే మార్చుకుంటావో నీ ఇష్టం. నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నారా? అదేంట్రా బాబు, లవ్ చేయ అని చంపుతుంది. మాట్లాడితే ముద్దు పెడతాది, కుదిరితే కౌలించేసుకుంటది. దాని బాబుకి తెలిస్తే నేను మా తాత దగ్గర పోతారా? ఒక అమ్మాయి కూడా ధైర్యం నీకు లేదు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుందిరా. రే కన్నా, ఏం మాట్లాడవేంట్రా? నీ బాధ నీది, ఆడి బాధ ఆడిది. ఎవడి గోల ఆడిది. ఇక్కడ ఏమైందిరా? ఆడాడి గర్ల్ ఫ్రెండ్ మీద పడి అదే ఆడి కనబడి వారం రోజులు అయిందంట. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుందంట. రే కన్నా, ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చు కదరా? వెళ్దామని అనుకున్నాను రా, కానీ వాళ్ళ ఇంట్లో తెలిస్తే తనకి ఎక్కడ ప్రాబ్లం వద్దు అని అల్లలేదు. రే దూరంగా నిలబడి చూడరా, తను చూడగానే రమ్మని మాట్లాడు, మ్యాటర్ తెలిసిపోతుంది. అంతే అంటావా? అంతేరా. నేను కూడా జాబ్ మానేస్తా అని చెప్పి సర్టిఫికేట్స్ ఇచ్చేసుకుంటా. రే కన్నా రారా. నీతో వెళ్ళిపోతే నేను ఒక ఎక్కడ ఏం చేయను రా. మరి నువ్వు లేకుండా మూసుకొని రూమ్ పో. సరే, మరి అయితే నువ్వు గమనించు రూమ్కే. నువ్వేంట్రా ఇటు వచ్చావు? ఓసారి గీతను పిలవా, తనతో మాట్లాడాలి. ఇంతకు ముందులాగా కలవడాలు మాట్లాడాలు చేయకు. అది పాత గీత కాదు, ఈ రోజు దాని పెళ్లి. ఏంటి పెళ్ళ? ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, బీటెక్ చదివే నీకు ఈ మెకానిక్ గారితో లవ్ ఏంటి అని. దానికి ఇంతకు ముందు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం చేసుకుంది. వాళ్ళ బావతో పెళ్లికి రెడీ అయింది. అదిగో వస్తుందిగా, దాన్నే అడుగు. ఏంటి గీత, స్వప్నిక చెప్పింది నిజమేనా? ఏం చెప్పింది? ఈ రోజు నీ పెళ్ళని చెప్పింది. జోక్ చేస్తుంది కదా? జోకేంటి, నిజమే. ఈ రోజు నైట్ 1:30కి ముహూర్తం. మరి మనిద్దరం ప్రేమించుకున్నాం కదా? చూడు, నువ్వు కష్టపడి పనిచేస్తావని, నేనంటే పడి చేస్తావని నిన్ను ప్రేమించాను. కానీ బతకడానికి ప్రేమ ఒకటే సరిపోదు, డబ్బు కూడా అవసరమని నీతో తిరిగి నీ 4 రోజుల్లో తెలుసుకున్నాను. మరి మన మధ్య జరిగిందంతా పెళ్లికి ముందు ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. నువ్వు కూడా అలాగే అనుకుని వెళ్ళిపో. ఎంత ఈజీగా చెప్పావే. అయినా మర్చిపోవడానికి ప్రేమ అనేది జ్ఞాపకం కాదే, జీవితం. ఇలా మాట్లాడుతున్నా నీలాంటి అమ్మాయికి ఏమర్థం అవుద్దే ప్రేమ విలువ? మీరు చేసే మోసం 3వ కంటికి కూడా తెలియదు. అందుకే మీరెప్పటికీ మంచోళ్ళుగా మిగిలిపోతూ మాకు మాత్రం చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఆయన ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గాడివి. నెలకు 1,00,000 తెచ్చేవాడిని కాదని నిన్ను పెళ్లి చేసుకుని నీతో పాటు ఆ మధ్య ఆయిల్ కంపెనీలో బతకమంటావా చెప్పు? నీతో ఉంటే ప్రేమ ఒక్కటే ఉంటుంది, అదే మా బావతో ఉంటే నాకు లైఫ్ ఉంటుంది. అందుకే నీ ప్రేమ కన్నా మా బావతో పెళ్లికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇకపై నన్ను కలవడానికి ట్రై చేయకు. ఎప్పుడు ఆ బకెట్ వైపర్ పట్టుకొని తిరగడం తప్పించి నువ్వు తొడ్డం చూడలేదే. ఎలా ఈరోజు ఎలా అయినా సరే ఆ రాక్షసు నుండి తప్పించుకొని నా సర్టిఫికేట్ తీసుకొని చెక్ చేయాలి. అయ్యో ఏంటండి ఇది, వదలండి. నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు, వదిలేస్తా. అలా చేస్తే నేను చేస్తానండి. చెయ్యకపోతే నేను చేస్తా. చెప్పు, లవ్ చేస్తావా, కట్ చేసుకోమంటావా? అమ్మా తల్లి, నీకు దండం పెడతాను, వదిలే అమ్మా ప్లీజ్. వదిలేస్తే లవ్ చేస్తావా? ఎవరైనా చూస్తే బాగోదు. చూడకపోతే ఓకేనా? ఏం జరుగుతోంది ఇక్కడ? చూడండి డాడీ, లవ్ చేయకపోతే కట్ చేసుకుని చచ్చిపోతా అంటున్నాడు. నేనా? మరి నేనా? వామ్మో, నాకేం సంబంధం లేదండి. పని చేసుకోరా అంటే నా కూతురుతో నేషాలేస్తావరా నువ్వు? సార్ సార్, నా మాట రావడం కాదు, నేనే నరికేస్తాను ఈ రోజు. ఎవడ్రక్కడ? వీడిని తీసుకెళ్ళి. వద్దు డాడీ, త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు వీడిని చంపితే రిస్క్ అవుతుంది. వదిలేయండి డాడీ.
ఇంకోసారి వీడు నా కూతురు వైపు చూసినా నా కంట పడినా మిమ్మల్ని చంపుతా. ఇడ్చుకపోండి రా విని, ఇడ్చుకపోండి. బతికిపోయినావు బిడ్డ, లేకపోతే నరికి ముక్కలు ముక్కలు చేసేవాళ్ళం. నడు. రేయ్, నేను ముందులోనే మందెత్తు చెప్తానే ఉన్నాను, వద్దురా అంటే విన్నావా? ఇప్పుడు చూడేమైందో, కూర్చున్నా ముందే ఎడుతున్నావు. ఎంత ప్రేమించాను దాన్ని. ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గడివి నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం మడ్డేలు కంపితే ఎలా బతకాలందరా? అదన్న దాంట్లో తప్పే ఉంది, లాజిక్ గానే మాట్లాడింది. నువ్వేమో ప్రేమ అనుకున్నావు, అదేమో పెళ్లి ముందు ప్రాక్టీస్ అనుకుంది. ఇడికి చెప్తూనే ఉన్నాను, విన్నాడా? యూజ్ చేసుకునే అవకాశం ప్రొసీడ్ అయిపోయాని వినలేదు. ఇప్పుడు ఏమైంది? జాబ్ పోగొట్టుకుని దెబ్బలు తిని అవమానపడి కూర్చున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటావు? కూతురు కిడ్నాప్ చేశాడరా. కిడ్నాపా? కిడ్నాపేరా? కిడ్నాప్ చేసి ఆ కుంపడికాడిని డబ్బులు అడుగుతాం. రే, ఏం మాట్లాడతావు నువ్వు? అసలు నువ్వు మారవా? రే ఆనంద్, ఏ డబ్బులే తెలియని మన కన్నాకని అవమానించిందో దాని ముందు దర్జాగా తిరగలవుతా. నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవద్దా? ఏమంటారా? ఇంత జరిగినా ఇంకా బొమ్మలా చూస్తూనే ఉంటారంట. అసలు మేము మగలరా? అవునరా, చేసేద్దాం. రే కన్నా, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు కూడా ఏంట్రా అసలు? అవునరా, డబ్బు లేకపోతే ప్రపంచంలో ఎవరో గౌరవించర్రా. అది మన అమ్మా నాన్న అయినా సరే, ప్రేమించిన అమ్మాయి అయినా సరే. సబ్బాష్ కన్నా, ఇప్పుడు నువ్వు నా ట్రాక్ లోకి వచ్చావు. ఇక్కడి నుంచి చూడు కథ మలుపు తిప్పుతాను. రే ఆనంద్గా, నువ్వు బాట్లెత్తరా, ఈ రోజు చిటికెట్ చూపిస్తాను. హలో అన్నా, మల్లేష్. గోపిగాడు దొరికాడన్నా. దొరికాడా? ఎక్కడ్రా? నంది హిల్స్ డౌన్ లో ఉన్నామన్నా. అక్కడే ఉండండిరా, 10 నిమిషాల్లో ఉంటా. అవి ఏమో సిగరెట్ కాల్ చేస్తుంది. ఇది ఏదేమైనా బాబులు సంపాదిస్తే భలే ఎంజాయ్ చేస్తారు కదరా. అదిగోరా, ఆ పిగ్ డ్రెస్ వేసుకుని వస్తుందా, అదే ఆ కుంపడి గడి కూతురు. దాక్కుందాం పదరా, మనం ఎద్దానికల్ దాక్కుందారా. ఇదిగో చెల్లమ్మ, ఈ చిటి కిడ్నాప్ కొత్త, కంగారు పెట్టుకో. నా ఇంటి ఆడబడుచు అనుకుని కుడికాలు పెట్టింది అన్న మాట. ఆడబడుచు కదని మర్యాద కడితే కాలుతో కష్టపెడతావా? నువ్వు వచ్చిన కిందలోకి ఎక్కి కొంచెం కొంచెం కార్పొరేషన్ చేయాలి. కార్పొరేషన్ రా. మెకానిక్ గాడివి, ఈ టైంలో నీకు గ్లామర్ అవసరం. గ్లామర్ కాదురా, గ్రామర్. అయ్యో బాబాయ్, చిట్టుగాడికి స్పెల్లింగ్ మిస్టేక్ చెప్తారా? నా మనోభావాలు దెబ్బతున్నాయి. కిడ్నాప్ క్యాన్సిల్. రానుందే రే ఆనంద్, అయ్యి ఫ్లోలో చెప్పేసాను. సరే సరే సరే. అమ్మా, ఈ ఎమ్మెల్యే గారి పని చేయలేదమ్మా. ఇటు పేరు ఆనంద్ కాదు, మానస్. నువ్వా? రే మామగారు వదిలేండి రా. రే రే అమ్మా, చిట్చెల్లి నా తల్లి, చిట్చెల్లి కిడ్నాప్ రా తల్లి. ఎక్కమ్మా. రే రే, నన్ను చూస్తాడు రీడు. నన్ను చూసి
రే ఫిష్, ఈ బాడీ సంగతి మీరు చూసుకోండి, కార్ సంగతి నేను చూసుకుంటా. ఎత్తండి రా. రేయ్ 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 కన్నా లే చూడండి ఒకసారి, ఎక్కడున్నారా? ఇది ఏరియారా? ఎంత తొందరరా బాబు. దీని మేడం నా వల్ల కాదురా. రే రే రే, కన్నా కన్నా ఒక వెహికల్ చూసి పెట్టరా. మళ్ళీ ఈ టైంలో వెహికల్ ఎక్కడ దొరుకుతారా నీకు? రే కిడ్నాప్ చేయగలను, కారు దొంగతనం చేయలేనా? అరే అటేదో వెహికల్ వస్తుందిరా. ఏదో కారులో ఉందే. అయితే ఈ కారు వాడికి వెళ్ళిపోదాం. రే ఆ తర్వాత ఏమైందిరా? అది ఊపిరాడికి చచ్చిపోద్దురా. ఎందుకురా? మూట కదలట్లేదురా. అయితే ఏంట్రా? అది లోపల ఊపిరాడికి చచ్చిపోయిందేమరా. కిడ్నాప్ కేసులు ఇరుక్కున్నాం అనుకుంటే చివరికి మర్డర్ కేసులు ఇరుక్కున్నాం బాబు. నీ అబ్బా నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టగా. అరే ఆనంద్ నువ్వు పట్టరా. వద్దురా, ఉండండి నేను పట్టుకో. గట్టిగా పట్టుకోండి రా. శవం బరువుకుంటుందంట. పట్టుకుంటూ చచ్చిపోయింది. స్లోగా తింటరా రే. ఎందుకే కొట్టావు? కట్టేసి మూట్లో తీసుకొస్తావా? మరి కిడ్నాప్ చేసిన దాన్ని పల్లకెళ్ళి మోసుకొస్తారా? కిడ్నాపా? నేను కిడ్నాప్ చేశాం. ఐడియా ఇచ్చింది నేనే. వావ్, నేను కిడ్నాప్ అయ్యాను. ఐమ్ సో ఎక్సైటెడ్. థాంక్యూ సో మచ్ ఆనంద్. పిచ్చి రకరకాలు. నేను కిడ్నాప్ అయ్యాను. నేను కిడ్నాప్ అయ్యాను. నేను రాత్రి మూటగట్టి డిక్కీలో పడేం కదా కారులో. అలా పడేసినప్పుడు గట్టిగా చిన్న మెదడుకో దెబ్బ తగినట్టుందిరా. చల్లనారాలు చిట్లపై పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నా పిచ్చిది. అరే చిట్టి ఏంటా ఇట్రా, ఇంకో తెవర్తలు ఉందండి లోపల. ఏంటి ఇంత బంగారం ఉందేంట్రా లోపల? ఎవడు పెట్టుంటాడు రా? రే కన్నా, ఇది మన షెడ్ దగ్గర ఉన్న కారులో ఉంది చూడరా. అవునరా, ఇది అదే కారు. రే ఇన్నాళ్ళు ఇదే కారులో నా బంగారులు వచ్చింది కూర్చుని నన్ను తీసుకెళ్ళండి నన్ను తీసుకెళ్ళండి నన్ను తీసుకెళ్ళండి అంటే వినలేదని నా బంగారులు వచ్చిందే నా కోసం కారులో వచ్చేసిందిరా. రే వచ్చేసిందిరా బంగారు తల్లి. జై జై లక్ష్మి, జై వరలక్ష్మి. నీకు దండం పెడతాను, మెంటలకి ఇచ్చేస్తాను. నీకు ఏదో వచ్చినా ఆగలేదు. లోపల పెట్టే మూసాయి. నువ్వు ఎక్కడికి? ఇంటికి. ఇంటికా? నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవే? ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను. ఆ మాట అంటే చంపుతా. నువ్వు ఆగరా. ఆ రోజు మీ బాబు ముందు అడ్డంగా ఇరికించి నన్ను అవమానించిందే కాక ఇప్పుడు లవ్ చేస్తున్నా అంటావా? ఏం అవసరం లేదు, వెళ్ళిపో. నేనేమైనా కావాలని ఇరికించానా?
మా నాన్న సడన్ గా వచ్చేసరికి ఏం చేయాలో తెలియక అలా చేశాను. ఆ రోజు కొట్టు వదిలేసారు కాబట్టి సరిపోయింది, చంపేస్తుంటే. అందుకే ఇక అడ్డుపడి ఆపాను. తర్వాత సారీ చెప్దాం అనుకున్నా, కానీ ఈ లోపు నువ్వే ఎత్తుకొచ్చేసావు. నిన్ను కిడ్నాప్ చేసి మీ నాన్న డబ్బులు అడుగుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో. ఓహో, ఇప్పుడు బంగారం దొరికిందని నన్ను వదిలేస్తావా? మీ సంగతి మా నాన్నతో చెప్తా, అప్పుడు ఎలా బతుకుతారో చూస్తాం. ఏంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఏంటి? తను చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఈ విషయం బయట తెలిసిందంటే మనం బుక్ అయిపోతాం. ఈ గోల్డ్ మొత్తం అమ్మేదాకా తను మనతోనే ఉన్నద్దాం. అప్పటి వరకు కామ్గా ఉంటుంది. సరేరా, ఇంత బంగారం పెట్టినోడు దీని గురించి ఖచ్చితంగా వెతుకుతూ ఉంటాడు. అయినా ఈ సిచ్యువేషన్ లో సిటీ దాటి వెళ్ళాం ఇంపాసిబుల్ రా. ఇప్పుడు మనం సిటీ దాటి వెళ్ళలేదు, సిటీలోనే సేఫ్ ప్లేస్ వెతుక్కుందాం. అదే ఎక్కడరా? ఇక్కడికి దగ్గరలో మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఉంది. నీకు ఓకే అయితే నేను అక్కడికి తీసుకెళ్తా. ఏం అవసరం లేదు. రే, మనకు 2 ఆప్షన్ లేదురా, అక్కడికి వెళ్దాం పదా. సరే పద. చిట్టి పదా. డిక్కీలోకి వెళ్ళిపోతాను రా ప్లీజ్, వదిలేండి రా. చెప్పరా డిక్కీలోకి వెళ్ళిపోతాను రా. ఎక్కడరా? వెనకరా. ఏంటి ఇక్కడ ఉన్నాడు? అన్నా, కారు చూసుకుంటా అని చెప్పి కాలకృత్యాలు తెచ్చుకునేటోళ్ళ కూర్చున్నాడు ఏందన్నా? ఏయ్ నోర్మయ్ పద. అన్నా ఏమైందన్నా ఇక్కడ కూర్చున్నావు? కారేదన్నా? ఎవర్రా మీరు? ఎవరైంటా కానీ చెప్తే మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే కాల్చి పడదొబ్బుతా. వెళ్ళిపోండి. ఎవరు అండర్ అరెస్ట్, చేతులు పైకెత్తరా. ఎవట్రా నువ్వు? మా వాళ్ళు నువ్వెవరో చెప్తేనే ఎత్తారా? తలగా పచ్చగా పిల్లడి పిల్లలు ఎత్తావు. అంతేంట్రా ఐడున్నాను పోగరా. కింద నుంచి బే బుల్లెట్లు ఉన్నాయమ్మా బామ్మర్ది, ఇందులో కొంచెం వెనక్కి టర్నింగ్ ఇచ్చుకోమా. అయినా చేతి వేలకి గనక తేడా తెలియదరా నీకు? బాగా నువ్వు హ్యాండిల్ చేయరా. నాకే గన్ను పెడతావరా నువ్వు? కూర్చోరా, కూర్చో. గన్నులో గుండె నీ గుండెలో దూరిపోతురా రే. కదిలితే కాల్చి పారేస్తాను. కూర్చో, అలాగే కదలకుండా కూర్చోరా రే. కదలకా. రేయ్, ఆ కారులో ఉన్న బాక్సు, ఆ ముగ్గురు నాకు కావాలి. మీరెక్కడెతుకుతారో ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ ముగ్గురు నాకు కావాలి ప్రాణాలతో. అన్నా, ఒక్క డీల్ చేస్తే కోట్లు సంపాదిస్తాం కదా. ఆఫ్టర్ ఆల్ ఆ గోల్డ్ బాక్స్ కోసం ఎందుకన్నా మమ్మల్ని సతాయిస్తా? ఆఫ్టర్ ఆల్ గోల్డ్ కాదురాది, దాంట్లో ఇంకేముందో తెలుసా? ఎన్నో వేల కోట్లు ఖరీదు చేసి ఆర్పీరా రైస్ పుల్లర్ ఉంది అందులో. రైస్ మిల్ గురించి విన్నాం గానీ రైస్ పుల్లర్ ఏంటన్నా? ఏబిసిడీలు తెలియని మీకేం తెలుసురా రైస్ పుల్లర్ గురించి? చెప్తాను వినండి. అంతరిక్షం నుండి భూమిపైకి పడే ఆస్ట్రాయిడ్స్ లో అత్యంత శక్తివంతమైన ఇరీడియం లోహం ఉంటుంది. ఇది భూమిపై పడ్డ 2 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న పురాతన రాగి వస్తువులు ఈ ఇరీడియం లోహం యొక్క శక్తిని ఆకర్షించి అవి కాపర్ ఇరీడియంగా మారతాయి. ఈ ఇరీడియం అత్యధిక రేడియేషన్ తట్టుకునే లోహం కనుక దీన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ లోను శాటిలైట్స్ లోను వాడతారు. అందుకే ఈ ఇరీడియం కంటెంట్ కలిసిన కాపర్ బౌల్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో వేల కోట్లలో ఉంటుంది. ఇలాంటి రాగి వస్తువుల్ని అనేక పద్ధతుల ద్వారా గుర్తిస్తారు. అందులో ఒకటి రైస్ టెస్ట్. ఎందుకంటే దీనికి కార్బోహైడ్రేట్స్ ని అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది కాబట్టి దీన్ని ఇండియాలో రైస్ పుల్లర్ అని పిలుస్తారు. అలాంటి రైస్ పుల్లర్ ఆ సేట్ చమన్లాల్ దగ్గరుందని తెలిసి డీల్ కోసం వెళ్తే కుదరలేదు. ఎలాగైనా దాన్ని సంపాదించాలని ప్లాన్ వేసి ఆ శేఖర్ ని గోపిని పంపితే ఆ బాక్స్ లో కాపర్ బౌల్ ఉందని తెలియక కేవలం బంగారమే ఉందనుకుని దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. తీరా దొరికిందనుకునే లోపు మళ్ళీ మిస్ అయిపోయింది. మీరేం చేస్తారో నాకు తెలియదు. మనోళ్ళందరికీ చెప్పండి, ఆ బాక్స్ నాకు కావాలి. దాంతో పాటు ఆ ముగ్గురు కూడా నాకు కావాలి ప్రాణాలతో. ఎక్కడున్నారా? ఇంతమంది ఉన్నారు, జాగ్రత్త చూసుకోవాలని తెలీదా? త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి.
ఇప్పుడు ఈ విషయం గిట్లా బయటికి తెలిస్తే సొంత కూతుర్నే సరిగ్గా చూసుకోలేనోడు ఇంకా ప్రజల్నేం చూసుకుంటాడని ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడతాయి. మీడియా చేతికొచ్చింది రాస్తుంది. ఈ విషయం బయట తెలిసే లోపు నా కూతురు నా ఇంట్లో ఉండాలే. తమ్ముళ్లాంటోడివి అన్నానని ఏం చేయననుకోకు. నా కూతురికి ఏమన్నా జరిగిందా చంపేస్తా. 24 గంటల్లో నా కూతురు నా ఇంట్లో ఉండాలే. అలాగే ఉంటదన్నా. పదండ్రా. అరే కన్నా మరి బాక్స్ ఏంటి బాక్స్ అయినా ఒకసారి ఏదో చూడు ఆడుండగా ఆ బాక్స్ ని ఎవడో ఇంచు కూడా కదల్చలేడు. నువ్వు పద. ఎవడరాడు? చాలీ చేపలు మన వల్ల ఉన్నాడు. సీతయ్య ఇక్కడ వాచ్మెన్. ఏ సీతయ్య, ఎవరో శ్రావ్యమ్మ మీరా? చెప్ప పెట్టకుండా వచ్చారేటి? అదేంటి మేము వస్తున్నామని మాలతి కాల్ చేసి చెప్పలేదా? అవునమ్మా, మిస్డ్ కాల్ ఉంది, చూసుకోలేదు. సర్లే, నేను నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటాం 3 రోజులు. నువ్వు కావాల్సినవి చూసుకో. అలాగేమ్మా, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి సార్. థ్యాంక్స్ రావ్య. నిన్ను ఇబ్బంది పెట్టినా మా గురించి చాలా రిస్క్ తీసుకుంటున్నావు. అదేం లేదు, నా వల్ల తను చాలా హర్ట్ అయ్యాడు. సారీ అనేది చాలా చిన్నది. అప్పుడేం చేయాలో తెలియలేదు, కానీ ఇప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి రెడీ. రే కన్నా, దీన్ని నమ్మకు రోయ్. నమ్మించి మోసం చేయడం దీనికి దీని బాబుకు బాగా అలవాటే. మోసం చేయడానికైతే ఇంత దూరం తీసుకురావాల్సిన పని లేదు. నువ్వెప్పా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? రే ముందలారా, తనతో గొడవ పడతాం. ఆపు. చూడు, ముందు ఆ కార్ని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేద్దాం. అది మనతో ఉంటే అందరం దొరికిపోతాం. అది ఎక్కడైనా వదిలేస్తే దాని గురించి వెతికే వాళ్ళని ఈజీగా డైవర్ట్ చేయొచ్చు. అప్పుడు ఆ బంగారం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఎన్ని టెన్షన్స్ పెట్టుకుని దాంతో గొడవ వింటరా నీకు? ఇప్పుడు ఏం చేయమంటారా? అది ఊరికి మీద పడిపోతుంటే. రే పడితే పన్నే, మన పని అయ్యేంత వరకు భరించు. శ్రావ్య, ఇంకెప్పుడు నేనేం అనలే, సరేనా? శ్రావ్యమ్మ బయట అయినా చాలా తేడాగా ఉన్నాడు. ఎవరో మా చిట్టిగాడా? ఆడంతేలే, పోన్ పోన్ నీకే అలవాటు అవుద్ది. మాకు అలవాటే. అలవాట? ఒకే కంచంలో తింటాం, ఒకే మంచమే పడుకుంటాం. పడుకుంటారా? వీళ్ళ టీమే తేడాగా ఉన్నట్టున్నారు. ఎంతో కొంచెం జాగ్రత్త ఉండాలి. అబ్బే పర్లేదండి, వద్దండి. ఇంట్లో కావాల్సిన సరుకులు తీసురా. సరుకుల కోసమా? అరే బట్టలు కూడా తీసురా. అలాగేనండి. అటు అమలాపురం. ఏంట్రా నీ పైచి మంది ఆడి మీద చూపిస్తున్నావా? ఏం చేయమంటారా? పెట్టి తీసి చూపించు, పెట్టి తీసి చూపించు, పెట్టి తీసి చూపించు అంటున్నాడు. అందుకే పెట్టి తీయకుండా చూపించా. ఆడు వెళ్ళిపోయాడు గానీ నువ్వు దిగు, పెట్లోపల పెడదాం. $200 బిస్కెట్లు రా. 200 గోల్డ్ బిస్కెట్లు. ఇవి మొత్తం డబ్బు అయిపోతుంది. తినమ్మ రోజు బయటికి రా, పట్టు పెట్లో పెడదాం. ఆగు బావా, ఎలాగ అమ్మేస్తాం కదరా, కాసేపు చూసుకుందాం రా బావా. మా బంగారు తల్లి నచ్చింది. కానీ ఇంత బంగారాన్ని ఎలా అమ్ముతావురా బాబు? ఏముందిరా, ఏదైనా బోకర్ని నట్టుకుని అడిగి అమ్మేడువే. అరే దీన్ని చూస్తే స్మగుల్డ్ గోల్డ్ లా ఉంది. ఏ బ్రోకర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కువ కమిషన్ అడుగుతారు, లేకపోతే పోలీసులు చెప్తామని బెదిరించి తక్కువ కొట్టేయాలని చూస్తారు. అందుకే మనమే డైరెక్ట్ గా కొనేవాడిని పట్టుకుని అమ్మేయాలరా. మనకెవడు తెలుసురా? నాకు తెలుసురా. ఆడి పేరు సేట్ బజరంగ్ లాల్. సిటీలో చాలా షాపులకు వాడే గోల్డ్ సప్లై చేస్తూ ఉంటాడు. ఆయన పట్టుకుంటే పని అయిపోద్ది. అరే బా, మెకానిక్ షాప్ పెట్టుకుని బైకులు బాగు చేసుకుంటూ బీటెక్ పాపకు లైన్ వేస్తున్నాం అనుకున్నాను గానీ ఈ బజరంగ్ లాల్ గడి గురించి నీకెలా తెలుసురా? వీరప్పన్ గురించి తెలియాలంటే గంధపు చెట్లు నరకవసరం లేదురా. లాజిక్ అర్థం అయిపోయిందిరా. ముందు గోల్డ్ అంతా తీసి పెట్లో పెట్టు. తప్పదంటావా? తప్పదురా, కార్ తీసుకెళ్లి వదిలేయాలి. అరే ఆనంద్, నువ్వు ఎక్కడే ఉంటే మేము కార్ వదిలేసి వస్తాం. రే కన్నా, నేను కూడా వస్తారా? మరి ఎక్కడెవరు ఉంటారా? చిట్టి గండి వదిలేద్దాం. ఓహో బుల్లుడా, ఈ బుల్లు మనం భరించడం మన వల్ల కాదు బ్రదర్. ఇక మనం వెళ్దాం పద.
వెళ్ళి కనుక్కోండి రా. ఇక్కడ బుచ్చిగాడంటే ఎవడ్రా? బాబు ఎవరు రౌడీలో ఉన్నారు? ఎవరు మీరు? ఎందుకు అలా అరుస్తున్నారు? ఈ ఇంటి ఓనర్ నువ్వేనా? అది తెలియకుండానే అరిచావా? బిల్డప్ చూస్తే తెలియట్లా? ఆ కన్నగాడు ఆనంద్ గాడికి ఏంటైనా ఉండేది ఇక్కడ కాదు, పైన. పైన అంటే ఆ పైన కాదు, డాబా పైన. ఇప్పుడున్నారా? లేరు. ఏడిపోయారు మరి? నేనేమన్నా అంజనాలు వేసావన్నా వాళ్ళు అక్కడ ఉన్నారో చెప్పడానికి? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు చాలా ఎక్కువ అడుగుతున్నావు. అన్నా వీడు చాలా తేడాగా మాట్లాడుతున్నా. ఎవడాడు? ఒంటి నిండా బంగారం వేసుకొస్తే భయపడతాను అనుకున్నావా? ఎక్కడ్రా వాళ్ళు? తెలీదు. తెలిసినా చెప్పను. అసలు ఎవరు మీరంతా? ఎందుకు ఆయన నెల కుడుతున్నారు? ఎవర్రా? అడిగితే సిగ్గుపడతావేంట్రా? ఆవిడ మా పక్కింటి ఆవిడ సార్. మరి పక్కింటి ఆవిడైతే మీ ఆవిడ ఫీల్ అవుతుందేంట్రా? మళ్ళీ సిగ్గుపడతావేంట్రా? కూర్చోబెట్టి కొడతారు ఎందుకో చెప్పండి సార్. ఇందాక భయపడతానా అన్నావు కదరా? అంటే అప్పుడు కొడతారనుకోలేదు సార్. పైకి లేరా. ఇంతమంది ఇలా వస్తే కొట్టని ఎలా అనుకున్నావురా? సారీ సార్, రాంగ్ ఎస్టిమేషన్ వేసాను. అయితే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పి ఎక్కడున్నారు వాళ్ళు? తెలియదు సార్. కొట్టగానే సార్ చచ్చిపోతాను. నిజంగానే తెలియదు సార్. రెంట్ ఎక్కువ అవుతుందని ఏమనుకున్నారు, అతికిచ్చాను. అయితే పద. ఎక్కడికి సార్? మా ఎమ్మెల్యే గారమ్మని మీ వాళ్ళు కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? నాకేం సంబంధం లేదు సార్. నీకు సంబంధం ఉన్నా లేకున్నా నువ్వు మాతో రావాల్సిందే. బంగారం వేసుకొస్తే భయపడతానా అన్నావు కదరా? తప్పదా? తప్పదు. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి సార్. ఈ గారు ఎక్కడదే? మనకు అవసరం అవుతుందని నేనే మా ఫ్రెండ్ కాల్ చేసి పంపిమన్నాను. ఇదిగో కార్ కేస్. చాలా థ్యాంక్స్. నువ్వు అర్థం చేసుకుంటే లాభం, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవాలి కానీ. ఈ బాబు ఎప్పటికీ అర్థం చేసుకోండి, మర్చిపో. రేయ్ నువ్వు నడపరా కారు. నిద్ర వస్తున్నాను. రాత్రి ఎంత పడుకోలేదా? నీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయా. నన్ను ఎలా చంపాలనా? ఎలా లైన్ లో పెట్టాలా అని. అది జన్మలో జరగదు. నాకు బాగా ఆకలిస్తుందిరా, ఎక్కడికైనా లేవని తిందాం పదరా. ఈడొకడు దేనికి ఆగలేడు. నువ్వు దేని గురించి మాట్లాడతావు? టిఫినీల గురించి. అలా అయితే ఓకే. రే కన్నా ఎక్కడైనా తిందాం పదరా. నువ్వెక్కడికి? నాకు ఆకలి అవుతుంది. నిన్ను చూస్తే మేం బుక్ అవుతాం. ఏం అవసరం లేదు, కారులోనే కూర్చో. ఊరికారా నువ్వు ప్రతిదానికి. రావ్యా, ఇందులో డ్రెస్ ఉంది, వేసుకునిరా. పోలీసులు అనవసరంగా కంగారు పడి మమ్మల్ని అందరినీ బుక్ చేసేలా ఉన్నాం. కామ్గుండు. చెప్పావా? చెప్పాను సార్. వాళ్ళు కంపల్సరీగా కోర్టుకు రావాలి, సాక్ష్యం చెప్పాలి, ఎవరు మిస్ కాకూడదు. చెప్పేది అర్థమవుతుంది కదా? ఓకే సార్. ఎరా ఏందంటావు? పూరి చెప్పు. నాకు కూడా. నిన్ను ముసుగు తీయొద్దన్నా. ఓయ్, ముసుగుతో ఎలా తింటారు? అందుకే నేను కారులో చావమన్నా. నిన్ను ఇక్కడ ఎవడని చూసానంటే అడ్డగా మేం బుక్ అవుతాం. అయినా మా నాన్న కంప్లైంట్ ఇచ్చుండడు. ఇస్తే ఇలా కూర్చొని తినే ఛాన్స్ ఉండదు. అయితే నీకోసం ఎవరు రారా? వస్తారు, మా నాన్న మనుషులు, శ్రీశైలం గ్యాంగ్. అరే కన్నా, ఆ శ్రీశైలం గారి దొరికితే మళ్ళీ లంచుకొని తింటారా బాబు? ఒరే అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకరా బాబు. అసలే ఆ మార్వాడి గారితో డీల్ ఎలా సెట్ చేయాలో అర్థం కాదు. ప్రతాప్, ఎంతవరకు వచ్చింది? సిటీకి 4 వైపులా మన వాళ్ళ చేత చెకింగ్ పెట్టాను. వాళ్ళు సిటీ దాటి బయటకైతే వెళ్లేరు. కానీ మీరు చెప్పిన AP 28K 2277 నెంబర్ గల హోండా సిటీ బ్లాక్ కలర్ కారు మాత్రం సిటీ హైవే పక్కనే వదిలేసింది. మొత్తం సెర్చ్ చేశాం, కానీ మీరు చెప్పినవేవి అందులో కనిపించలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. పోయిన సరుకుతో పాటు 3 నాకు కావాలి. నా చేతులతో వాళ్ళని నేనే చంపాలి. వాళ్ళు ఎలా ఉంటారో మాకు చెప్పండి, మేము పట్టుకోవడానికి ట్రై చేస్తాం. వాళ్ళు ఎలా ఉంటారో తెలిస్తే మీకెందుకు చెప్తాం? మేము పట్టుకోలేమా? సలహాలు ఆపి ఎత్తకండి. దేవుడు, అరే బా ఎవడ్రాడు?
రేయ్ నువ్వు అరవకుండా చెప్పరా. అబ్బా ఇంతకే మనం కుట్టింది బట్టుగన్నా. అసలు ఎవడరా ఈ బట్టు? రేయ్ సిటీలోనే పెద్ద పేరు మోసిన రౌడీరా వీడు. పోయి మనం వీడితో పెట్టుకున్నావేంట్రా? కోడికి మంచికి తేడా తెలియకుండా పీకలు కోసేస్తాడురా. రే కన్నా నువ్వు చెప్తుంటేనే భయం వేస్తుందిరా. ఏదో అనుకోకుండా అయిపోయిందని చెప్పి అది సారీ చెప్పేసి అది సరికాడికి ఇచ్చేద్దాం రా. వాడు సాని స్టార్ట్ చేసి రియన్ ఫినిష్ చేసే లోపే చంపేస్తాడురా. హలో బాస్, అది నాది. థ్యాంక్స్. ఒక సెకండ్. అదే గొంతులోకి. నీ అబ్బా సరేగాని ముందు ఎక్కడి నుంచి వెళ్దాం పదండి. నమస్తే అండి, బజరంగలాల్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు, పదండి. సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వస్తున్నాం, కూర్చోండి. దుబాయ్ నుంచి వచ్చిన బంగారం బొంబాయి పార్టీకి పంపించాలి. జల్దీ ఆ పని చూడండి. ఓకే సార్. చెప్పండి, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? సిటీలో అన్ని షాపులకి మీరే గోల్డ్ సప్లై చేస్తారని తెలిసింది. మా దగ్గర కొంత బంగారం ఉంది, అది మీరు కొంటారని వచ్చాం. అది చెప్పాలంటే షాప్ కి రావాలి, ఇంటికి ఎందుకు వచ్చారు? అయినా మీ దగ్గర ఎంత బంగారం ఉంది? ఒక నిమిషం. ఒక్క బిస్కెట్ కి నాతో డీలా? ఒక్కడి కాదని బాబా, మొత్తం 200 ఉన్నాయి. 200? 200? అవును, ఇంత బంగారం మీకు ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఇలాంటి విషయాలు మానేసి మీరు ఓకే అంటే డీల్ గురించి మాట్లాడుకుందాం. అది మ్యాటర్. టీకే టీకే. మాకు టీలు కాఫీలు ఉందండి బాబా, ఆ డీల్ సంగతి ఏంటో తెలుసండి. అరే టీకే అంటే ఓకే అని భయ్యా. ఇదరా एक बार टेस्ट करो. ठीक है सर. माल अच्छा है तो डील अभी फिक्स करेंगे. मैं माल अच्छा है अच्छा ही. अच्छा माल सर, 24 कैरेट प्योर गोल्ड. अच्छा तुम जाओ. ఇప్పుడు 200 గోల్డ్ బిస్కెట్లు, మొత్తం 50 కేజీలు. మరి ఇప్పుడు ఎంత దేతు? 5 కోట్లు. సేట్ గారు మీరు సరిగ్గా గమనించినట్లేరు. మీ చేతిలోనే గోల్డ్ బిస్కెట్లు, గుడ్డే బిస్కెట్లు కాదు. అయితే మీది రేటు మీరు చెప్పండి. మా గోల్డ్ బిస్కెట్లకి ఎంత రేటు వస్తే అంత ఇవ్వండి. 7 కోట్లు చేసుకోండి. వద్దులే సేటు, ఆ రేటుకి మేము అమ్మలంగానే వేరే బేరం చూసుకుంటాం. పోనీ 8 కోట్లు. రే లేకండ్రా. అరే భాయ్ సాబ్, మీలో మీరు గుసగుసలాడితే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. సేటు అది ఇదిగో ఫైనల్ గా 10 కోట్లు ఇస్తా. పైన ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఓకే సేటు. ఓకే సేట్ గారు, రేపు పొద్దున్న మాల్ తీసుకొస్తాం, మీరు డబ్బు రెడీ చేసుకోండి. ఇక్కడికి వద్దు, రేపు మీకు ఫోను చేస్తాం ఎక్కడికి రావాలో. అక్కడికి వస్తే మాలు తీసుకుని డబ్బు ఇచ్చేస్తాం. అలాగే సేటు. అచ్చా రామ్ రామ్. రామ్ రామ్. 6.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణం, 80 లక్షల మంది జనాభా, ఇరుకిళ్ళు, సందులు గొంతులు ఇన్ని ఉన్న ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో వాళ్ళని ఎక్కడ వెతుకుతా ఉన్నా మీ పిచ్చగానే. అది కాదన్నా, వాళ్ళ గురించి తెలియగానే నేనే మీకు చెప్పేస్తాను. నన్ను వదిలేయండి అన్నా ప్లీజ్. వాళ్ళు దొరికేంత వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా బాధ కొంచెం అర్థం చేసుకోన్నా. రాత్రి అంతా నిద్ర పట్టక ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? పాప దొరకట్లేదని చిరాగ్గా ఉంది. తయారు వావ్, ఐస్ క్రీమ్. ఆనంద్ ఆనంద్ ప్లీజ్ ఆనంద్, ఐస్ క్రీమ్ తినాలనుంది. కారాపని చెప్పు. ఐస్ క్రీమ్ లేదు, ఏం లేదు, కామ్గా కూర్చో. కన్నా ప్లీజ్ కారాపా, ప్లీజ్ ప్లీజ్. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. రారా. ఎంత? 50. ఓపెన్ చేయి. ఏంటి ఇది కూడా నేనేనా? తొందరగా. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటో తెలుసా? నిన్ను భరించటం. ఏడిసావు అడు చూడు. నువ్వు కూడా తిని పర్లేదు. తింటావా? తిను. ప్రేమించిన అమ్మాయి పక్కన ఉండి కూడా ప్రేమించకుండా ఉండడమే మన ఆనంద్ గడి చేస్తున్నాడు కదా, అది. వాళ్ళ గురించి నీకు ఎందుకురా? ఆ బావ మర్చిపోయాను, మన దగ్గర గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి కదా, అవి మొత్తం 60 గడికి అమ్మేస్తామా? అమ్మేస్తాం. వద్దు బావా, నా కోసం ఒక 4 బిస్కెట్లు అట్టి పెట్టించు బావా. ఏ అంటావింట్రా? ఆ వైట్ ఎలిఫెంట్ శ్రీశైలం గాడు ఉన్నాడు కదా, ఆడి కొళ్ళంతా బంగారం అని బలుపు బావా.
4 బిస్కెట్లు. నువ్వు నాకు 4 బిస్కెట్లు కానీ ఇచ్చావంటే ఇంకా నువ్వు ఎత్తే వేసి దాడిపోయావు. వెళ్ళి ఈ గోల్డ్తో డాక్టర్ దింపుకో. హైట్ ఉంటే సరిపోదు, వెయిట్ ఉండాలి. అది బావా మ్యాటర్. ఏమంటావు? నీ అబ్బా అక్కడ కూడా నేను మెకానిక్ నేనా? ఇది నా ఊహ. నా ఊహలో నేనే హీరో. నా డ్రీమ్ లో నువ్వు ఎప్పటికీ మెకానిక్ రా. అవునా? అలాగా ఐస్ క్రీమ్ పార్టీ దగ్గర శ్రావ్యమరా? శ్రావ్యమ్మా, శ్రావ్యమ్మా, చెప్తూనే ఉన్న ఐస్ క్రీమ్ వేసుకొని గోల పెట్టు. ఇప్పుడు చూడు. కన్నా దొరికిపోయేలా ఉన్నాం. బండి బాబాయ్ దొరికితే అయిపోతారే. తొందరగా ఎందుకు రాగమన్నావు? ఏంటి కిడ్నాప్ అయిందన్నా? చూస్తే లేచిపోయినట్టుంది. ఇంకొకసారి మా శ్రావ్యమ్మ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా. తప్పేంటండి తప్పు? ఎవరన్నా కిడ్నాపర్స్ ఐస్ క్రీమ్ తింటారా? లవర్స్ తో తింటారు గానీ. పైగా ఎవరు గుర్తుపట్టకుండా బురక ఒకటేసుకుంది. షేక్ నూరినిసా బేగం పుడిలాగా ఓ పరిగెడుతుంది వాళ్ళతోటి. ఏంటే పడ్డా కొడతాం? కొంచెం బుర్రపెట్టి ఆలోచించు. కిడ్నాప్ అయితే పిలిస్తే మనమే రావాలి కానీ అని పరిగెడుతుంది. దాని అర్థం ఏంటి? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నా? నన్ను కొట్టడం కాదు, ముందు ఆ పట్టుకొని పిలిచి కారు తీసుకురామని వెళ్ళి ఆడ పట్టుకుందాం. నేను ఇంటికి వెళ్ళిపోతా. తట్టుకోలేకపోతున్నా, చాలా గ్యాప్ వచ్చింది. నిన్ను మేము కిడ్నాప్ చేశాం కదా. నాకు ఆ విషయం అప్పుడప్పుడు గుర్తు చేస్తుండే. ఒక్కడ ఇంటున్నారా? చాక్లెట్ బిస్కెట్ ఎముకలు కూడా మా అమ్మకి ఒకటే బాబా. నువ్వు బండి తోలుతున్నావా? బండి తోలుతున్నావా? ఈ బండి శ్రావ్యమంటే అందరికి ఇస్తారా బాబు? బండి తీరా. అగ్రిమెంట్ చేసిన రేటు కన్నా మార్కెట్ రేట్ పెరిగిందని సైట్ రిజిస్ట్రేషన్ చేయనన్నాడు ఆ రియల్ ఎస్టేట్ మసూదన్. ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని మిమ్మల్ని కలవటానికి వచ్చారు. రాయ్ వెళ్ళమని చెప్పండి రా. ఇంకోసారి ఆలోచించండి అన్న. రాయ్ వెళ్ళమని చెప్పరా. కుదరదంటున్నారుగా, లేవండి. అన్నం 3 బాగాలేదు, తర్వాత రండి. లాయించండి. అన్న సెటిల్మెంట్లు మానేసిండా? ఏంది మానేకి ఏం చేస్తాడరా? అటు చూడు. ఆ కుర్రాళ్ళు ఇచ్చిన స్ట్రోక్ కి మైండ్ బ్లాంక్ అయి గుడ్డు పెట్టే ముందు కూడిపడే బాధపడుతున్నాడు. మొహం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళని వెతకమని ఉన్న కుర్రాళ్ళందరినీ ఊరి మీదకి పంపాడురా. వాళ్ళు దొరికేది ఎప్పుడు? ఈయన గారి మూడు మారేది ఎప్పుడు? ఏంటి సేటు ఇటొచ్చావు? బట్టు బాయిని కలుద్దామని. అన్న సెటిల్మెంట్లు చేసే మూడ్లో లేడు. ఏంటి బజరంగ్ లాల్ ఇలా వచ్చావు? అదేం లేదన్నా, చిన్న మ్యాటర్, నేను చూసుకుంటా కదా. అదేంటి భయ్యా? 10 రోజులు ఆగిరా, అన్న మూడ్ సెట్ అయితే అప్పుడు చూద్దాం. అది కాదు భయ్యా, మంచి డీలు భయ్యా. కాకపోతే కాస్త అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు. మీరు సెటిల్ చేసి పెడితే మీది అమౌంట్ మీకు ఇచ్చి వేస్తాం. కుదరదు అన్నా. ఒక్కసారి పక్కరా. ఏంట్రా? ఇప్పటి వరకు అన్న సెటిల్మెంట్ చేస్తుంటే మనం చూస్తూ ఉన్నాం తప్ప మనం చేయలేదు కదా. అయితే ఈ సెటిల్మెంట్ మనం చేద్దాం. అన్నకి ఇన్కమ్ పెరిగితే హ్యాపీగా ఫీల్ అవుతాం. నా మాట అలా అంటావా? ఓకే సెట్. ఆ పార్టీని రేపు తీసుకురా. ఈ డీల్ నేను సెటిల్ చేస్తాను. అన్నకి ఇందులో సంబంధం లేదు. నీకు ఓకేనా? పర్వాలేదు భయ్యా, ఎవరైతే ఏముంది, మాకు పని జరగటం ముఖ్యం. ఓకే. వామ్మో, ఎక్కడండి? అయ్యో రే ఆనంద్, నా మాటిని నువ్వు ఫిక్స్ అయిపోరా. దేనికిరా? నా చిట్టి చెల్లి శ్రావ్య గురించిరా. చాలా మంచి అమ్మాయిరా.
నా బావగడి గర్ల్ ఫ్రెండ్ లా కాదు, జీవితాంతం నేను వదిలిపెట్టుకున్న కళ్ళలో పెట్టుకు చూసుకుంటది. అవునవును, నన్ను పూర్తిగా నాశనం చేసేంత వరకు వదిలిపెట్టదు. ఎంతైనా పొలిటీషియన్ కుదురు కదా, బాబుతులు ఎక్కడ పోతాయి. ఓయ్, ఎందుకు ఊరికి మా నాన్న అంటావు? సరే, మా నాన్న మంచోడు కాదు. ఇలా ఇంట్లో నుండి అమ్మాయిని తీసుకురావడం, బంగారం దొంగతనం చేసి అమ్ముకునే వాళ్ళ నాన్న ఏమంటారు? మంచోడనే అంటారా? నువ్వు మా నాన్న అనొచ్చు కానీ నేను మీ నాన్న అనకూడదా? రే ఆనంద్, పాపం రా. రే, మనం తను కిడ్నాప్ చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనకు హెల్ప్ చేసిందే గానీ ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేయలేదురా. ఆఖరికి శ్రీశైలం మనుషులు వెనకాల పడినా మనతో వచ్చి మనం సేవ్ చేసిందిరా. రే, నీకు విషయం చెప్తాను నేను. మనం ప్రేమించే వాళ్ళు దొరకడం కన్నా మన ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం రా. తను అర్థం చేసుకోరా. వెళ్ళి తనకు సారీ చెప్తాను, లవ్ ని యాక్సెప్ట్ చేయి. కావాలంటే సారీ చెప్పొచ్చు. ఇష్టం లేకపోతే వద్దులే. ఆనంద్, సారీ శ్రావ్య. ఇట్స్ ఓకే. అన్నా ఏంట్రా? ఆ దేవుడికి ఏమని దండం పెట్టుకున్నావన్నా? పాప త్వరగా దొరకాలని. ఎవరన్నా పిల్లలు పుట్టాలని దండం పెట్టుకుంటారు, మీరేమో పాప దొరకాలని దండం పెట్టుకుంటారు. ఓ 10 నెలలు ఆగన్నా ఆ పాప చిట్టు పాపను వేసుకుని వచ్చేస్తుంది. ఎందుకలా పడ్డా కొడతా? వయసులో ఉన్న వాళ్ళు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నీకేం తెలుసు? నాకు తెలుసు, నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు. ఎక్కువ కాకుండా వెహికల్ ఎక్కువ. అలాగే. హే బాబా గుడి, ఇలా అయితే దేవుడి దగ్గరికి వెళ్తాం మనం. అన్నా, సావేమా? ఎందుకు రాగమన్నావు? నువ్వేమో శ్రామ్యమ్మ అని అరుస్తావు, వీళ్ళేమో బర్రెలా నిన్ను ఫాలో అవుతారు. అదేమో తుర్రుమని ఆడుతూ పారిపోద్ది. ఇదంతా అవసరమా నాకు? మరేం చేయాలరా? కామ్గా ఆ కారుని ఫాలో అవుదాం. అప్పుడు మోటేసిన పులిలా ఆ జింకల్ని పట్టుకుందాం. నీకు బుర్ర ఉందా రోయ్? నీకు లేదు ఒప్పుకోవచ్చుగా. జోక్ చేశానన్న. పదన్న అరే పద, కారు దీ పదరా. కన్నా నిన్నట్లా కాదురా, నేను 200 మెయింటైన్ చేయరా. అయ్యో క్వాలిటీలో సొమ్ములు వచ్చేస్తారే. మళ్ళీ మిస్ చేసావు కదరా పండుగ. ఇక్కడే దూరా కారు ఆపావు. మీరు ఎలాగైనా వాళ్ళని ఒప్పించి మన రేటుకి మాలు ఇప్పిస్తే మీది కమిషన్ స్పాట్ లో ఇచ్చి వేస్తాం. వాళ్ళని ఒప్పించాలన్నా మాకు కమిషన్ ఇవ్వాలన్నా వాళ్ళు రావాలిగా. పొద్దున్నే ఫోను చేశాను భయ్యా, ఇప్పటికి వచ్చేస్తూ ఉంటారు. అదిరిపోయిందిరా. వాళ్లే. హలో సేట్ గారు, మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాం సార్. వచ్చారా? వస్తున్నా, ఉండండి. డీలింగ్ ఎలా ఉంది? సర్కార్నే మించిపోయావన్నా. నవ్వింగ్ చాలే గానీ ముందు డీల్ సంగతి చూడు. మాల్ తెచ్చారా? తెచ్చాం సార్. ఆ లోపలికి తీసుకురండి. వచ్చేస్తారా? ఇలా పట్టు మనుషుల్లో ఉన్నారా? ఆ రోజు స్కేప్ లో చూసింది వీళ్ళనే కదా. ఆ మార్వాడిగా డైరెక్ట్ గా పులిబోన్లోకి తీసుకొచ్చాడు రా. మాలు చూపించండి. ముందు మీరు డబ్బు చూపించండి. అరే భయ్యా, ఇదిగోండి. మొత్తం 5 కోట్లు. అదేంటి సార్, మనం మాట్లాడుకుంది 10 కోట్లకు కదా. మా మార్కెట్ లో మీ మాల్ విలువ 5 కోట్లని ఫిష్ డిసైడ్ చేశాడు. ఫిషా? వాడెవడు డిసైడ్ చేయడానికి? ఫిష్ అంటే అన్న సెటిల్మెంట్ కింగ్. ఫిష్ కైనా రొయ్యకైనా మేము అంత తక్కువ రేటుకి ఇవ్వలేం సార్. మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎంట్రీ వరకే మీ ఇష్టం. ఎగ్జిట్ అవ్వాలంటే ఈ ఫిష్ పర్మిషన్ కావాలి. ఇది మరీ అన్యాయం సేట్ గారు, మీరు అలా మోసం చేస్తారు అనుకోలేదు. మేము వెళ్ళిపోతాం. అన్నా, ఈ బాక్స్ చూస్తుంటే అన్న దగ్గర కొట్టేసిన బాక్స్ లో ఉందన్నా. అన్న దగ్గర కొట్టేసిన బాక్సా? బాక్స్ బాక్స్ ఉండవా? ఇది మా బాక్స్. అయినా అన్నను కొట్టి పారిపోయింది ముగ్గురు కదరా, వీళ్ళిద్దరే ఉన్నారుగా. ఈ గెటప్ పరువు తీసేసామన్నా.
బయట ఒకడుండి లోపలికి ఇద్దరు పంపించుండొచ్చుగా. ఓసారి చెక్ చేస్తే పోలా. లాజిక్. రేయ్ వీళ్ళు మీకు తెలుసా? ఒకసారి కాయరాజు ఆటలు మా దగ్గర డబ్బులు కొట్టేసి పారిపోయారు అని వీళ్ళు. దొరికిపోయారా అన్నా? ఈ బాక్స్ మందే. అమ్మడి అమ్మ. వీళ్ళకి డీల్ సెట్ అయినట్లేదు. చిట్టిగా లోపలికి ఎంటర్ రావాల్సిందే. నేను వచ్చేస్తాను. ఎక్కడ ఉండి నేను వస్తా. ఎన్ను కూడా వచ్చేస్తా. దా శ్రావ్యమ్మ తీసుకొచ్చిండి. ఎక్కడికి వెళ్తావరా? వీడిని కూడా నిన్నేసేనా? వద్దన్నా ప్లీజ్ అన్నా, మమ్మల్ని వదిలే అన్న. కాల్ పెట్టి చేసుకో అన్న. నిన్నైనా మాతోనే కామెడీ చేస్తారా? గన్ను పెట్టినప్పుడు చేతులు ఎత్తాలని తెలీదా? ఎత్తలే. చెయ్, ఈ గెటప్ పరువు తీస్తున్నావు అన్న. దించు. నువ్వు ఎత్తరా? ఎవడరా నువ్వు? నేనెవడైతే నీకేంటి బే? చేతులు పైకెత్తు, లేదంటే తలకాయ పుచ్చగా పల్లెడి పడిపోతే పైకెత్తు. నేనేమైనా స్కూల్లో డ్రిల్ మాస్టర్ అనుకుంటున్నావేంట్రా? చేతులు అంత ఎత్తేవింట్రా? పుచ్చగా పల్లెడి పడిపోతే ఎత్తు. తిరుగు. అయినా చేతి వేలకి గనకి తేడా తెలియదరా నీకు? నా హైట్ కి మ్యాచ్ అయిపోయి ఒరిజినల్ గన్ను. ఇప్పుడు వెనక్కి తిరిగమ్మా. గన్ ఎక్కడుందరా? అయినా చేతి వేలకి గనకి తేడా తెలియదు. మీరు గన్నులు డన్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారా? పనికి మళ్ళీ అదవలరా? ఈ బాక్స్ చిట్టిగాడి బాక్స్ ఆఫీస్ రే. రేపా మీరెందుకు చేతులు ఎత్తారు? చేతులు దించండి. యూర్ ఆల్ అండ్ రదర్ స్నే. ఎప్పటి నుంచి నాకు ఈ డైలాగ్ చెప్పాలి కోరిక. ఫస్ట్ టైం నాకు ఈ ఛాన్స్ దొరికింది. ఏ ఎక్స్ప్రెషన్ మారిందేంట్రా? ఏమైనా చాకోబార్ అనుకుంటారేంట్రా? గల్లా బయట ఒకసారి వెనక్కి తిరిగి చూడరా. వెనక్కి తిరిగి చూడాలా? ఎవరున్నారా వెనకాల? అండర్వేర్ అరెస్టండి. ఎన్నాళ్ళకి దొరికారా? ఆ రోజు రాత్రి మీ ముఖాలు కనపడకపోయినా మీ మాటలు నాకు వినపడ్డాయిరా. నన్నే కొట్టేసి పారిపోతారా నా కొడకల్లారా? ఏమనిదిగో మీ దగ్గర గన్ ఉంది కదండి, మీ ఇష్టం వచ్చినట్టు మాడద్దు. మా దగ్గర గన్ ఉంది, ఇంకో ఇందులో కూడా బుల్లెట్లు ఉంటాయి. అదుంటే సరిపోదురా, దాన్ని కాల్చే దమ్ము కూడా ఉండాలిరా. అది నాకుందిరా. ఎవడ్రా నువ్వు? ఎవడైతే నీకేంటి? ముందు చేతులెత్తో. ఈ మధ్య వెనక నుంచి గన్ పెడితే నమ్మడం మానేశాన్రా. ఇప్పుడు నమ్ముతావా? చేతుల పైకెత్తో. నడు. శ్రావ్యమ్మా వచ్చేయ్. ఆనంద్తోనే వస్తా. నేను చెప్పాను కదా కిడ్నాప్ అవ్వలేదు, లేచిపోయిందని. అనవసరంగా మీతో తిప్పారు. ఎంత మిస్ అవుతున్నాను తెలుసా? నీకెప్పుడు ఏం మాట్లాడాలి తెలీదా? ఎందుకయ్యా ఎప్పుడు కొడతావు? అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నారా? ఏంటో తప్పించుకుంది? బుద్ధిగా పనిచేసుకుంటామని జాబ్ ఇప్పిస్తే మా శ్రావ్యమని కిడ్నాప్ చేస్తావా? ఇందులో తన తప్పే లేదు. నేనే తన్ని లవ్ చేశా. నిజం శ్రీశైలం. ఆ రోజు సడన్ గా నాన్న వచ్చేసరికి ఏం చేయాలో తెలియక అలా చేశా. ఇప్పుడు మాత్రం ఈ లవ్ మ్యాటర్ అన్నకి తెలిస్తే ఊరుకుంటాడా? నాన్నతో నేను మాట్లాడి కన్విన్స్ చేసుకుంటా. ప్లీజ్ శ్రీశైలం, నువ్వెన్నా అర్థం చేసుకో ప్లీజ్. అరే చిట్టుగాడు ఎక్కడ రా? రారా కన్నా, ఇది మంచి టైం. రా నా మాటను. రా కన్నా, రా కన్నా, రా నా మాటను. నా మాటను రా కన్నా, వెళ్ళిపోతాను. రారా ముద్దులేంట్రా నువ్వు? వద్దు భయ్యా. అందరూ ఇక్కడే ఉన్నారా? మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అది కాదన్నా, అంత పొగలో మా వాళ్ళు అంతమంది ఉండగా అందరిని వదిలేసి మీ వాడినే పట్టుకున్నానంటన్నా నేను. అది నీకే తెలియాలరా. అంతేలే అన్న, అంతే. ఇంతకీ నీ పేరేంటన్నా? ఫిష్. ఫ్రెషా? ఫిష్ బే. మరి నీ పేరు? నా పేరు డాల్ఫిన్ లే అన్న. ఏంటే? డాల్ఫిన్ అన్న. ఎట్టకారమా? ఏంటండి ఎట్టకారం? మీ పేరు ఫిష్ అయినప్పుడు మా పేరు డాల్ఫిన్ కాకూడదా? అబ్బా, వీడు కామెడీలు కూడా చేస్తున్నాడన్నా. మరి లేత నాతో యాక్షన్ సినిమా తెస్తారా? నర్మని అన్న వాడి సంగతి పక్కన పెట్టి ముందు ఫోన్ కలపరా. ఓకే, నంబర్ చెప్పరా. నెంబర్ అంటే నిచ్చే చెప్పరా. మా వాడు లక్కీ నెంబర్ ఏందన్నా? మా వాడు ఇంటి నెంబర్ 36. ఫోన్ నెంబర్ చెప్పే. 98 98 66 66 66 98 66 చెప్పరా. 9803. హలో, తప్పించుకున్నావని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మీ వాడు నా దగ్గరే ఉన్నాడు. ఇక్కడ నాకెత్తారా? మీ చెమ్మడి ఫోన్ కమ్మునంట్రా బాబోయ్. బాబాయ్ రండి రా బావా. ఎరా చిట్టిగడా,
కాదురా భట్టుగాడు చిట్టిగాడికి దొరికిపోయాడంట. మీ వాడు మీకు ప్రాణాలతో కావాలంటే ఆ బాక్స్ తీసుకొని డెన్ పక్కనే ఉన్న గుట్ట మీదికి రండి. లేదన్నా ఇప్పుడే వచ్చేస్తావన్నా, నీ బాక్స్ నీకు ఇచ్చేస్తావన్నా. అని వదిలే అన్నా. ఆ బాక్స్ తీసుకొని మీరిద్దరే రావాలి, లేకపోతే వీడిక్కడ పోతాడు. త్వరగా రండ్రా. రేయ్ ఏంట్రా? ఆ గోల్డ్ బాక్స్ ఇవ్వకపోతే చిట్టిగా చంపేస్తానంటున్నాడు రా. రేయ్ రేయ్ మీరెళ్ళి టేబుల్ తీసుకురండి రా. అన్నా వేసానా వేసానా ఈ దరిద్రులే ఓ పని అయిపోద్ది. సారీ అన్నా. ఏంట్రా బంగారం అంతా అలా పడేస్తున్నాడు? Yes! I got it! I got it! Got it! Got it! I got it! ఏంట్రా అలా చూస్తున్నారు? ఎంతో విలువైన బంగారాన్ని వదిలేసి ఈ రాగి పాత్ర ముందు బియ్యం పోసి ఆడుకుంటున్నాడేంట్రా అనుకుంటున్నారా? ఇది కేవలం రాగి పాత్ర మాత్రమే కాదురా, ఎన్నో వేల కోట్లు ఖరీదు చేసే ఇరీడియం కంటెంట్ కలిసున్న కాపర్ బౌల్. వేల కోట్ల? ఏంట్రా ఇంకా అర్థం కాలేదా? రేయ్ రైస్ పుల్లర్ రా, రైస్ పుల్లర్! దీనికోసమేరా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. మొత్తానికి సాధించాను. అన్నా మీకు కావాల్సిన మీకు దొరికింది కదన్నా. మా చిట్టుగాడిని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం అన్నా. ఇంతవరకు నా ఇగో హట్ చేసిన వాణ్ణెవ్వన్ని చంపకుండా వదలలేదురా. నేను వాణ్ణి వదిలిపెట్టాలంటే మీరు నాకు పని చేసి పెట్టాలి. ఏం చెయ్యాలన్నా? నాతో కాయ్ రాజా కాయ్ గేమ్ ఆడండి. జస్ట్ 5 గేమ్. 5 3 మీరు గెలిస్తే ఆ బంగారంతో పాటు వీణ్ణి మీకు అప్పచెప్తా. ఓడిపోతే మీ ముగ్గురులో ఒక్కడిని వదిలిపెట్టను. ఏరా ఆడతారా పోతారా? ఆడతామన్నా. అదిరా దమ్మంటే. ఇది ఆట చూద్దామనన్నా. ఎరా మొదలు పెడదామా? చెప్పండ్రా. రెండన్నా. రెండన్నా. నాలుగన్నా. ఈ
ఆటలో నేనే తోపు అనుకుంటే నాకంటే తోపుగా ఆడారు. వెరీ గుడ్. కానీ మిమ్మల్ని 3వ గేమ్ గెలవనిస్తాననుకుంటున్నారా? గెలవనివ్వనురా. ఏదో ఒకటి ఫిక్స్ అవరా, ఇంకా టెన్షన్. ఎరా డాల్ఫిన్, చాలా బాగా ఆడావురా. ఇప్పటిదాకా నీ ఆటేంటో నువ్వు చూపించావు. ఇప్పటి నుంచి నా ఆటేంటో నేను చూపిస్తా. తిప్పండ్రా వాణ్ణి. ఎరా ఈ బట్టుగాన్ని మోసం చేస్తారా? ఇప్పుడు ఆడన్రా అసలాట. చెప్పండి. 1 రాదు రాలేదు. ఇంకా 2 గేములే ఉన్నాయిరా. చెప్పండి. 5 అన్నా. రాలేదురా. ఇది లాస్ట్ గేమ్. ఆడదామా? కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్. 1 అన్నా. రాదు. చెప్పు. 6 అన్నా. రాదు. కాదు కదన్నా. 3 అన్నా. 3 అన్నా. రాదు. అన్నా గెలిచాం కదన్నా. నీ బంగారం కూడా మాకు వద్దన్నా. చిట్టుగానే వదిలే అన్న. చాలా వెళ్ళిపోతాం అన్నా. ప్లీజ్ అన్నా, వదిలే అన్నా. గెలిచాం కదన్నా. జూదంలో ఓడిపోయి మాట మీద నిలబడటానికి నేనేమన్నా భారతంలో ధర్మరాజును అనుకుంటున్నారా? పట్టు, మీలో ఏ ఒక్కడిని వదిలిపెట్టనరా. నే భయపెడతారా? పట్టుకోండ్రా. వదిలే అన్న. కొట్టగా చచ్చిపోతాను. పగిలింది ముసలోడు. పగిలిందే. కొడితే కొట్టిరు కానీ అదవాళ్ళు గుంపులో పడేసి వేళ కొట్టారా స్కూల్లో రా. తీసుకెళ్ళా సార్. అరే చిట్టి, చిట్టి నీకేం కాలేదు కదా? ఏమైనా అయితే రక్తం ఉండాలి కదరా. నా లచ్చింది కాపాడేసిందిరా. ఇంత కష్టపడితే ఇది ఒక్కటేనారా మిగిలింది? మొత్తం మిగిలిందిరా. అంతా అండర్వేర్ లో దాయలేం కదరా. మరి ఎక్కడ దాచావురా? ఎక్కడ దాచావా? లచ్చిందే చిట్టిగాని కాపాడేసిందిరా. నాకన్ని ధర్మాలు తెలుసు, అన్ని న్యాయాలు తెలుసు. తన ప్రియురాల్ని కలుస్తున్నానన్న ఆనందంతో వెళ్లే బుజ్జికి